సో గైస్ మరి అందరికీ వెల్కమ్. మరి HTML టేబుల్లో బార్డర్స్ వరకు అయింది కదా మన లాస్ట్ ట్యుటోరియల్లో, లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ సైజెస్ గైస్, ఓకేనా? టేబుల్ సైజెస్ ఇప్పుడు ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క సెల్కి చూడండి సైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, చూసారా? టేబుల్ హెడ్డింగ్లో దాన్ని అలా చేయాలి, అది చూద్దాం ఇప్పుడు, ఓకేనా? సో HTML టేబుల్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ సైజెస్ ఫర్ ఈచ్ కాలం. ప్రతి కాలంకి కూడా చూడండి డిఫరెంట్ సైజ్ ఉంది, చూసారు కదా? ఈ కాలంలో ఈ సైజ్ ఉంది, ఈ కాలంలో చిన్న సైజ్, ఈ కాలంలో పెద్ద సైజ్, మళ్ళీ దీంట్లో పెద్దది, దీంట్లో చిన్నది, దీంట్లో ఒక్కొక్క డిఫరెంట్ సైజ్ ఉంది. ఆర్ ద ఎంటైర్ టేబుల్, ఓకేనా? లేదంటే ఎంటైర్ టేబుల్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. యూజ్ స్టైల్ అట్రిబ్యూట్, ఓకేనా? స్టైల్ అట్రిబ్యూట్ దానికి చేయాలంటే స్టైల్ అట్రిబ్యూట్ రాసి విత్ ఆర్ హైట్ ప్రాపర్టీ స్పెసిఫై ద సైజ్ ఆఫ్ టేబుల్, రో ఆర్ కాలం. విత్ అండ్ హైట్తో మనం టేబుల్ సైజు కానీ రో లేదా కాలంని మనం మార్చవచ్చు సైజు, ఓకే? టేబుల్ HTML టేబుల్ విత్ దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఇందాక చూసారు కదా మనం ఆల్రెడీ ఇంత ముందు స్టైల్ విత్ అంటే జస్ట్ మొత్తం అంతా కూడా టేబుల్ 100% వచ్చింది, ఓకేనా? 100% వస్తుంది చూడండి, అంటే ఈ పూర్తిగా వస్తుంది. ఇది ఆల్రెడీ ఇందాక అయిపోయింది మనకి. జస్ట్ మనం టేబుల్లో స్టైల్ రాయాలి, టేబుల్లోని స్టైల్ రాయాలి, ఓకే? విత్ ఎంత? 100% గైస్. TW సర్వర్లో ETS2 సర్వర్లో పెట్టాను, అందులో చూసుకో బ్రో, అందులో జాయిన్ అయిపో. ETS2 సర్వర్లో జాయిన్ అయిపో, అందులో ఆల్రెడీ పెట్టాను, చూసావు కదా లైవ్లో, ఓకే? సో నెక్స్ట్ గైస్ చూడండి, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ విత్ గురించి ఆల్రెడీ చూస్తాం కదా. నెక్స్ట్ చూడు ఇక్కడ, నోట్ యూజింగ్ ఏ పర్సంటేజ్ యాజ్ ద సైజ్ యూనిట్ ఫర్ ద విత్ మీన్స్ హౌ వైడ్ విల్ దిస్ ఎలిమెంట్ బి కంపేర్డ్ టు ఇట్స్ పేరెంట్ ఎలిమెంట్ విచ్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ద బాడీ ఎలిమెంట్, ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాడు అదేనా, ఏమన్నాడు? సో ఈ బాడీలో ఆ బాడీకి మామూలుగా 100% మామూలు బాడీ ఉంటుంది కదా, బాడీలోని మళ్ళీ ఇక్కడ ఈ టేబుల్ అనేది విత్ 100% వచ్చింది గైస్, ఓకేనా? సో దీన్ని మనం ఇక్కడ ఒక 50% కూడా మనం చేయొచ్చు, అంటే అప్పుడు ఆఫ్ అయిపోద్ది, ఓకేనా? అదే టేబుల్ని మనం 80% చేస్తే 80% వరకు వెళ్తుంది. ఈ పూర్తిగా రావడాన్ని 100% అంటాం, ఓకేనా గైస్? అర్థమైందా? 100% అంటే మొత్తం ఈ చివరి వరకు కవర్ అవుతుంది. సో ఈ విధంగా మనం టేబుల్ యొక్క విడ్త్ని మనం పెంచుకోవచ్చు. అలాగే హైట్ రాద్దామా? హైట్ కూడా మీరు టేబుల్ హైట్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. HEIGHT హైట్ ఇలా మెన్షన్ చేయడానికి అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 20% అంటే ఈ వెబ్సైట్లో 20%, లేదంటే ఒక 50% హైట్ అయితే రావట్లేదు కదా, చూసారా? హైట్ అనేది మనకి తీసుకోవట్లే, 50% అని ఇచ్చాం, బట్ హైట్ అనేది మనకి తీసుకోవట్లేదు టేబుల్లోనే. విత్ హైట్ ఎలాగే వస్తుంది, బట్ ఇది మట్టు తీసుకోవట్లేదు. విత్ అయితే వస్తుంది, హైట్ అంటే మనకి ఇలా కిందకి సాగాలి కదా, అదైతే రాలేదు. హైట్ మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 100% రాసాం అనుకో, ఇలాగ వచ్చింది. హైట్లో మట్టు మనకి ఏం చేంజెస్ అయితే లేవు, 500% రాసినా ఏం లేదు, అంటే మనం ఓన్లీ ఇక్కడ విత్కి మాత్రమే వెళ్తుంది, ఓకేనా? అది గైస్. నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మనం యూజింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు టేబుల్ కాలం విత్, ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఇందాక టేబుల్ విత్ చూసాం మనం, మొత్తం స్టైల్లో టేబుల్కి రాసాం, అందుకే టేబుల్ మొత్తం మారింది, ఓకేనా? నీకు సెపరేట్ పర్టికులర్గా మారాలంటే ఇప్పుడు పర్టికులర్గా దీని ఒక్కదానికే పెరగాలి, అంటే దీని ఒక్కదానికే లేదా ఫస్ట్ దానికే పెరగాలి. అప్పుడేం చేస్తాం మనం? ఫస్ట్ దానికి టేబుల్ హెడ్డింగ్ కదా, హెడ్డింగ్కి రాసేయాలి ఆ స్టైల్, టేబుల్ హెడ్డింగ్కి రాసేయాలి కదా స్టైల్, అంతేనా? టేబుల్ హెడ్డింగ్లో ఫస్ట్ దానికి ఎంత పర్సెంటేజ్ ఇద్దాం? దీనికి ఒక 70% ఇస్తాం అనుకో, చూసావా? ఓన్లీ ఫస్ట్ దానికి ఏదైతే టేబుల్ ఉన్నదో మొత్తం కిందవన్నీ కూడా సేమ్ వచ్చేస్తాయి. పైదానికి అప్లై అయితే పైదాంత ఉందో కిందవన్నీ కూడా సేమ్, ఓకేనా గైస్? అర్థమైంది? ఇది 70% ఎక్కడి నుంచి ఎక్కడికి, 30%, ఓకేనా? అది అంతే గైస్, ఇంకేం లేదు, చాలా సింపుల్. నెక్స్ట్ అలాగే స్పెసిఫై కాలం స్టైల్ అట్రిబ్యూట్ TH కానీ TD
డేటా ఎలిమెంట్కి. ఓకేనా. సో అయితే ఇక్కడ చూడు టు సెట్ ద సైజ్ ఆఫ్ స్పెసిఫిక్ కాలమ్ యాడ్ స్టైల్ అట్రిబ్యూట్ అనే టీహెచ్ ఆర్ టీడీ, టీహెచ్కి కానీ టీడీకి కానీ ఎలిమెంట్కి ఆ రెండిట్లో దేనికైనా యాడ్ చేయొచ్చు. ఓకేనా. ఏ ఒక్కదానికి యాడ్ చేస్తే మిగిలిన సేమ్ సైజ్కి వచ్చేస్తున్నాయి. ఓకే. సో అంతే గైస్, ఇంకేం లేవు. HTML టేబుల్ రో హైట్, ఇగో ఇక్కడ వచ్చింది రో హైట్ వచ్చిందే, అంటే మనం ఇందాక ఏదో కోడ్ మిస్ ఓకే. ఇప్పుడు ఓన్లీ రో హైట్ పెరిగింది ఇది. ఓకే, మొత్తం ఈ హైట్ కాదు, రో హైట్. ఇప్పుడు గైస్ ఇప్పుడు మనం ఇది ఒక రో కాదు, ఈ సెల్ని ఇది రో, ఇది మామూలుగా అయితే రో కాదు, ఎక్కడి నుంచి ఎంత రో, ఈ రో మొత్తం అంటే రో మొత్తం పెంచాడనమాట. ఓకేనా. TR రో, టేబుల్ రోకి పెంచాడు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మనం చూడండి గైస్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ TRకి ఇప్పుడు నాకు ఈవి అనేది నాకు హైట్ పెరగాలి, ఇది ఒక్కటే హైట్ ఉండాలి. ఓకేనా. అంటే ఈ రో మొత్తం కొంచెం పెద్దది రావాలి. అంటే ఎన్నోది ఇది ఏవి అనేది అక్కడ ఉంది, ఇది కదా. అంటే టేబుల్ రో, ఆ రో అంతా హైట్ ఉండాలి. అంటే అప్పుడు ఇక్కడ స్టైల్ హైట్ కాదు ఇచ్చాడు, HEIGHT హైట్ అంతా ఎంత పెట్టాడు అక్కడ, 200 పిక్సెల్స్. ఇక్కడ మనం కూడా పిక్సెల్స్ వచ్చేసరికి హైట్ 100 పిక్సెల్స్ వేద్దాం. పిక్సెల్స్ వేరు, పర్సంటేజ్ వేరు. ఓకేనా. అది ఇప్పుడు చూడండి కదా, హైట్ అయితే పెరిగిందా, నిద్ర వచ్చేస్తుంది ఎట్రా. ఒకసారి మొఖం మీద నీళ్ళు వేసుకొని వచ్చా, నిద్ర వస్తే పోద్ది. మరి ఎంత నుంచి ఊగుతున్నా, ఎంత టిక్ టిక్ మని. సో ఇది హైట్ అయితే పెరిగింది కదా. సో గైస్ ఇదనమాట, అర్థమైంది కదా మొత్తానికి. లెట్స్ గో. సో మొత్తానికి సేమ్ మనకి హైట్ పెంచుకోవాలంటే ఈ విధంగా మనం టేబుల్ రోలో స్టైల్ హైట్ అని ఇచ్చి మన ఇష్టం, మన ఎన్ని పిక్సెల్స్ కాస్తే అన్ని పిక్సెల్స్. యాక్చువల్ పిక్సెల్స్ అంటే ఇది ఉంది కదా, ఇది చూడు ఇక్కడ, ఇది పిక్సెల్స్ మాట. ఇది ఫుల్ పిక్సెల్స్ అంటే ఇది 1080p మానిటర్లో మనకి ఆ సైజ్ మారుతుంది చూసావా, అది పిక్సెల్స్ మాట. 100% అంటే మొత్తం మీకు పర్సంటేజ్లో చూపిస్తుంది. పిక్సెల్స్ వేరు. పిక్సెల్స్ అంటే ఇక్కడ ఈ డిస్ప్లే ఫుల్ ఎంత ఉందో అంత. ఓకేనా అన్న. సర్వర్ లింక్ ఏదైనా ETS వీడియో ఓపెన్ చేయ బ్రో, కిల్లర్ ETS గేమ్ ఉన్నాయి కదా, బస్ గేమ్స్ ETSవి, ఆ గేమ్ ఓపెన్ చేస్తే దాని డిస్క్రిప్షన్లో ఉంటాయి సర్వర్ లింక్. ఓకేనా. సో నెక్స్ట్ గైస్ ఇంకేంటి చెప్తున్నాం మనం, అంతేనా, అయిపోయింది. సైజెస్ అయితే అంతే, ఈ విధంగా సైజ్ మార్చుకోవచ్చు. ఏ సైజ్ మార్చాం, ఒక రో సైజు, టేబుల్ రో సైజ్ మార్చాం. ఇంకా నెక్స్ట్ ఓన్లీ టేబుల్, మొత్తం టేబుల్ విత్ పెంచాం, అంతేనా. ఇంకేం చేసిందిరా, అదే టేబుల్ రోలో హైట్ వచ్చింది, టేబుల్ రో హైట్ పెంచాం, టేబుల్ విత్ పెంచాం, అంతే. ఇంకేం రాలేదు సైజెస్, మిగిలినవి ఇంకేం లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం ఇక్కడ చెప్పలే. సపోజ్ కలర్ అయితే మార్చాలంటే తెలుసు కదా, అది అక్కడ ఇక్కడ మార్చలే కదా. ఇక్కడ మార్చాలంటే టేబుల్ రోది బ్యాక్గ్రౌండ్ కలర్ రాయాలి, BACKGROUND అని చెప్పి డాష్ ఇచ్చి COLOR కలర్. ఏ కలర్ వేద్దాం, బ్యాక్గ్రౌండ్ ఎల్లో వేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో అని రాసి వచ్చి ఇక్కడ. ఓకే, రన్. చూసారు గైస్, ఇది అంతా మట్టుగా ఒక ఎల్లోలో హైలైట్ అయింది. ఓకేనా, అంతే సింపుల్, ఏం లేదు కోడింగ్, సింపుల్ కోడింగ్ మాట. మీకు జావా అవన్నీ అయితే కొంచెం కష్టంగా ఉంటాయి, ఇవి ఇంకా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ దాని మీద చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం పదండి గైస్. సో గైస్ మరి దీనికి ఆన్సర్లు ఎవరు చెప్తారు, రెడీనా. వాట్ ఈస్ ద కరెక్ట్ CSS ప్రాపర్టీ ఫర్ స్టైలింగ్ ద విత్ ఆఫ్ ఎ టేబుల్. కరెక్ట్ CSS ప్రాపర్టీ అడుగుతున్నాడు ఫర్ స్టైలింగ్ ద విత్కి మనం ఏ రాసాం, ప్రాపర్టీ ఏ రాసాం, విత్కి సైజ్ రాసామా, టేబుల్ సైజ్ రాసామా, విత్ రాసామా, ఏటి రాసాం గైస్ ప్రాపర్టీ. స్టైల్లో ఏటి రాసాం, అక్కడ టేబుల్ పెరగాలంటే విత్ రాసాం. అంత డౌట్గా చెప్పకూడదు, ఫాస్ట్గా చెప్పాలి. విత్ 100% అని తీసాం ఇందాక CSS ప్రాపర్టీలో, విత్ స్టైలింగ్ ద విత్ ఆఫ్ ఎ టేబుల్. ఓకేనా, విత్ టేబుల్ విత్ పెంచాలంటే విత్ వేస్తాం. ఓకేనా, విత్ అని ఉంది కదా, సబ్మిట్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఓకే గైస్ నెక్స్ట్ ఇది ఎవరు చెప్తారు చూద్దాం. ట్రూ ఆర్ ఫాల్స్, టు స్పెసిఫై ఏ టేబుల్ విత్
యూ ఆర్ ఓన్లీ అలౌడ్ టు యూజ్ పర్సంటేజ్ యాజ్ ఎ వాల్యూ. ఓకేనా? ట్రూ ఆర్ ఫాల్స్? టు స్పెసిఫై టేబుల్ విత్ యు ఆర్ ఓన్లీ అలౌడ్ అక్కడ. విత్ పెంచాలంటే మనకి ఓన్లీ పర్సంటేజ్ మాత్రం యూజ్ చేయాలా అని అంటున్నాడు. పర్సంటేజ్గా పిక్సెల్స్ కూడా యూజ్ చేయొచ్చు కదా. సో మరి మన పర్సంటేజ్ అది ఫాల్స్. ఓకేనా? ఫాల్స్ గైస్. సబ్మిట్. కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్. అలా బస్ ఐడి చెప్పాను కదా 200 lakhsకేనే. ఎన్నిసార్లు చెప్పాలి బ్రో? అన్నిసార్లు మెసేజ్ పెడుతున్నా ఇందా నుంచి. వేరే అకౌంట్ నుంచి పెడుతున్నావా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గైస్. యూఎస్ సిఎస్ఎస్ స్టైల్స్ టు మేక్ ద టేబుల్ 300 pixels వైడ్ అంట గైస్. ఏంటది యూఎస్ సిఎస్ఎస్ స్టైల్? ఇక్కడ ఏ రాస్తాం? 300 pixel వైడ్. సిఎస్ఎస్ స్టైల్స్ టు మేక్ టేబుల్ 300 pixel వైడ్ అంటే అదే కదా. స్టైల్ ఈక్వల్ టు అని రాస్తావు. స్టైల్ ఈక్వల్ టు విత్ WIDTH విత్ పిక్సెల్స్లో ఇచ్చే 300 pixels. ఇది సబ్మిట్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ గైస్. కంగ్రాచులేషన్స్. సూపర్ గైస్. మరి మొత్తానికి అయిపోయింది. సో ఇదైతే నెక్స్ట్ ఇందులో హెడర్స్. ఓకేనా? టేబుల్స్లో ఆల్రెడీ హెడర్స్ గురించి అయిపోయినట్టు. హెడర్స్ అంటే ఏమొస్తుంది? టేబుల్ హెడర్స్ అంటే ఇదేదో కొంచెం ఎలాగ ఉంది. ఇటు సైడ్ హెడ్డింగ్లు ఉన్నాయి. ఓకేనా? ఒక నీకు నిద్ర వస్తే మొఖం మీద నీళ్ళు చల్లుకొని వచ్చారా ఇల్లు? మరి ఎందుకు ఊగుతున్నా ఇందా నుంచి ఇప్పుడు మన వస్తున్నప్పుడు ఎగురుతున్నావా? ఓకే. సో గైస్ HTML టేబుల్స్ కెన్ హ్యావ్ హెడర్స్ ఫర్ ఈచ్ కాలమ్ ఆర్ రో. అంటే మనకి కొన్ని ఇలాగా ఉంటాయి, కొన్ని సీరియల్ నెంబర్ ఆల్రెడీ వేస్తుంటాయి లైన్గా కదా. ఆల్రెడీ వేస్తూ ఉంటాయి కొన్ని అలాగగానే ఉంటాయి. ఆర్ ఫర్ మెనీ కాలమ్స్ ఆర్ రోస్. HTML టేబుల్స్ కెన్ హ్యావ్ హెడర్స్ ఫర్ ఈచ్ కాలమ్కి కూడా. ఓకేనా? హెడర్స్ ఆర్ ఫర్ ఈచ్ కాలమ్ ఆర్ రో. ఓకేనా? కాలమ్ కానీ రో కానీ ఉంటాయి. ఫర్ మెనీ కాలమ్స్ ఆర్ రోస్ ఇది చెప్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి పైన హెడ్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ హెడర్స్ ఉన్నాయి. దీనికి కూడా హెడర్స్ కింద కదా ఇవి సైడ్ వచ్చినాయి. ఇటు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు HTML టేబుల్ హెడర్స్ గురించి చూద్దాం. టేబుల్ హెడ్డింగ్ గురించి. ద టేబుల్ హెడర్స్ ఆర్ డిఫైన్ విత్ TH. తెలుసు కదా, ఎంత TH రాస్తాం ఆల్రెడీ. నీకు వస్తుంది కదా గైస్ మీకు. ఈచ్ TH ఎలిమెంట్ రిప్రజెంట్స్ టేబుల్ సెల్. అంటే టేబుల్ సెల్ ఉంటాయి కదా ప్రతిదాని TH. ఈచ్ TH ఎలిమెంట్ రిప్రజెంట్స్ ఏ టేబుల్ సెల్. TH ఇదొక సెల్ అంతే కదా. టేబుల్ డేటా కూడా సెల్. ఈచ్ సెల్. ఓకేనా? ఇట్లు కూడా సెల్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చాడు అక్కడ టేబుల్ హెడ్డింగ్ ఇచ్చాడు. ఓకే అయిపోయింది. ఇది వస్తుంది కదా ఆల్రెడీ చేస్తాం. వెర్టికల్ టేబుల్ హెడర్స్. ఇందాక హారిజాంటల్, ఇప్పుడు వెర్టికల్ అంటే ఎలాగ ఉంటాయి హెడర్స్, పైన లేవు. ఓకేనా? పైన కాకుండా లైన్గా ఎలాగ వస్తాయి. ఓకేనా? హెడ్డింగ్స్. అలాంటి వీటికి మనం ఏం పెట్టాలి? టేబుల్ హెడ్డింగ్ ఇచ్చాడు, టేబుల్ డేటా ఇచ్చాడు. అలాంటి వీటికి ఈ విధంగా వచ్చాయా? ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్ ఇచ్చాడు ప్రతి దాంట్లో. అంటే ఇది ఒక రో కదా, ఫస్ట్ రోలోని TH రాయాలి. ఫస్ట్ రో అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ది, సెకండ్ రోలో ఫస్ట్ది టేబుల్ హెడ్డింగ్ ఉండాలి అంతే కదా. అర్థమైందా? ఇప్పుడు మనకి టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ఫస్ట్ రోలోని ఫస్ట్ దానికే టేబుల్ హెడ్డింగ్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ టేబుల్ సెకండ్ది ఫస్ట్ రోలో TH అని ఇచ్చేవన్నీ. కాకపోతే ఫస్ట్ రోలో TH ఇది TDల కింద వెళ్ళిపోతాయి ఇంకా. ఓకేనా? ఇక్కడ THలన్నీ సెకండ్ దాంట్లో ఫస్ట్ది వస్తుంది, థర్డ్ దాంట్లో ఫస్ట్ది వస్తుంది, ఫోర్త్ దాంట్లో ఫస్ట్ది వస్తుంది. అర్థమైందా? అంతే. ఇక్కడ చూపిస్తాను చూడు నీకు. మామూలుగా అయితే ఇక్కడ ఇవన్నీ THలు వచ్చాయి. మన మామూలు ఇవన్నీ పైవన్నీ రావాలి కదా. సెకండ్ లైన్ అంటే ఇది కదా. సెకండ్ లైన్లో మనకి ఫస్ట్ది రావాలి టేబుల్ హెడ్డింగ్. అందుకే ఫస్ట్ది వచ్చిందా TH అని వచ్చింది. ఈ మిగిలిన రెండు సెల్సే కదా, సెల్స్ TDలు. ఈ థర్డ్ రోలో ఫస్ట్ వన్ TH అదే కదా. అర్థమైందా? ఇప్పుడు ఎలాంటి నువ్వు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుని కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇంకా 3 వస్తాయి. ఇవన్నీ హెడ్డింగ్స్, ఇవన్నీ డేటాస్. ఇది ఇంతే, ఏం లేవు. ప్రతి దాంట్లో ఫస్ట్ దాంట్లో పెట్టడం, మిగిలిన డేటాల కింద వేసాడు, పక్కవన్నీ డేటాస్. ఓకేనా? అంతే అయిపోయింది కదా. అర్థమైంది కదా.
అన్నా నమస్తే రిత్విక్, ఇప్పుడు ఎంత లేటా? ఓకే గైస్, నెక్స్ట్ అలైన్ టేబుల్ హెడర్స్. ఇప్పుడేంటో చూద్దాం. బై డిఫాల్ట్ టేబుల్ హెడర్స్ ఆర్ బోల్డ్ అండ్ సెంటర్స్. ఇది ఆల్రెడీ మనం చేసుకున్నాం ఇంతకు ముందే. డిఫాల్ట్గా టేబుల్ హెడర్స్ ఎప్పుడు బోల్డ్గా ఉంటాయి అండ్ సెంటర్లోకి వస్తాయి. టీహెచ్ అని పెట్టగానే థిక్గా ఉంటాయి అండ్ ముద్దగా కనిపిస్తాయి నేమ్స్, అంతేనా? థిక్ సెంటర్కి వచ్చేస్తాయి. అదే గైస్, ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఇప్పుడు టేబుల్ హెడర్స్ యూజ్ సిఎస్ఎస్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ టు లెఫ్ట్ అలైన్ ద టేబుల్ హెడర్స్. ఒకవేళ మనకి కొన్ని మంది టేబుల్ హెడర్స్ని నాకు సెంటర్లో వద్దు లెఫ్ట్లోనే కావాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే టెక్స్ట్ అలైన్ యూజ్ చేయాలి టేబుల్ హెడ్డింగ్కి. ఎప్పుడు టేబుల్ హెడ్డింగ్స్ మనకి ఉంటాయి కదా, టేబుల్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ ఉంది ఇక్కడ, ఈ వెబ్సైట్లో హెడ్డింగ్స్ నాకు ఇక్కడ వద్దు, ఇది కూడా లెఫ్ట్కి వచ్చారనుకో, అప్పుడు మనం టీహెచ్లో రాయాలి. ఓకేనా? ఏంటి రాస్తే టీహెచ్లో టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ ఎల్ఐన్ అని చెప్పు, టెక్స్ట్ ALIGN, టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అని రాసుకుంటే సరిపోతుంది అనమాట, అంతే. అప్పుడు మనకి సెంటర్లో ఉండకుండా ఇవి లెఫ్ట్కి వచ్చేసి చూడండి గైస్. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను, టేబుల్ హెడ్డింగ్స్ అన్నీ లెఫ్ట్కి వస్తాయి, సెంటర్ పొజిషన్ చూసారా, లెఫ్ట్కి వస్తాయి. ఓకేనా? అర్థమైందా? అది గైస్, అర్థమైంది కదా? నెక్స్ట్ అంతే, ఇది ఆల్రెడీ ఇంత ముందు అయిపోయింది. హెడర్ ఫర్ మల్టిపుల్ కాలమ్స్. ఓ బాయ్, చూసావా ఇక్కడ 2 సెల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది. దీన్ని ఎలా రాయాలప్పుడు మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకొని నేను డైరెక్ట్గా కొట్టాలంటే మనం అంటే వాటి ఏటి ఇచ్చాడు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్ ఇలా చేసి చెప్తాను. ఓకే, ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టే. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒకదానికి ఇక్కడ రాయాలి, కొలాప్స్ అని రాస్తున్నాడు చూడు. టేబుల్ హెడ్డింగ్ ఇక్కడ కాల్ స్పాన్. ఓకేనా? కాల్ స్పాన్. ఓకేనా? కాలం స్పాన్ అనమాట. అంటే కాలం ఇది ఉంది కదా, ఈ రో, ఇది కాలం. ఓకేనా? ఈ కాలము స్పాన్ అనేది ఈక్వల్ టు 2, అంటే ఫస్ట్ దాంట్లోనే రెండిటికి కలిపి ఈ ఒక కాలం అనేది రెండిటికి ఈక్వల్ అవుతుంది, ఈక్వల్ టు నేమ్ అని అవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లేదు, దీనికి 3 ఈక్వల్ టు 3 అని పెట్టాడు అనుకో, అప్పుడు ఏజ్ అనేది స్పెషల్గా ఇది ఒకటే స్పెషల్గా ఉంటుంది, కింద ఇంకేముంటుంది దానికి. చూసారా, ఇది ఒకటే స్పెషల్గా వెళ్ళిపోయింది, మూడింటికి కలిపి ఒకటే నేము. ఓకేనా? అర్థమైంది కదా గైస్? ఇక్కడ దానికి ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఈ టేబుల్ హెడ్డింగ్లో ఈ యాట్రిబ్యూట్ కాల్ స్పాన్ అనే యాట్రిబ్యూట్ తీసుకోవాలి. ఓకేనా గైస్? అర్థమైందా ఇప్పుడు మనం చేసింది? సో ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ ఉంది కదా, ఇక నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, క్లాసు, ఈ రెండు కలిసిపోవాలనుకో, ఈ రెండు కలిసిపోవాలి. అప్పుడు ఏం చేయాలి నువ్వు చెప్పు, ఎక్కడ రాయాలి? నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, క్లాసు, ఆ రెండు కలిసిపోలా? ఎక్కడన్నా మన టేబుల్ ఇదే కదా, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ క్లాసా, క్లాస్ ఇదే కదా. అంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర ఇక్కడ తీసుకోవాలి, ఇదే కదా. అది ఈక్వల్ టు కాల్ SPAN, కాల్ స్పాన్ ఈక్వల్ టు కదా, ఈక్వల్ టు కాల్ స్పాన్ ఈక్వల్ టు 2. ఇప్పుడు స్టూడెంట్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఇంకోటి ఏంటి, క్లాసా సైడ్ది హెడ్డింగ్. ఓకే, స్టూడెంట్ అండ్ క్లాస్ అని రాద్దాం, అండ్ చెప్తాను CLASS క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు మనకి ఈ క్లాస్ అనేది స్పెషల్గా వెళ్తుంది చూడు. ఓకేనా? అంటే పక్కకి వెళ్తుంది కదా, ఆ క్లాస్ అనేది పక్కకి వెళ్ళిపోద్ది. బట్ అక్కడ మనకి తేడా వస్తుందంట, చూద్దాం. ఇది ఒకటి ఎక్స్ట్రా, ఒక రిజల్ట్, ఇది రిజల్ట్ అనేది బయటకు వెళ్ళిపోద్ది, ఈ మిగిలిన పక్క వెళ్తాయి. ఓకేనా? సేవ్ చేస్తున్నాను గైస్, చూడండి. ఈ రెండు ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా అనేది వెళ్తుంది అన్నమాట, పేర్లు అయితే మారిపోతే చూసుకోండి. చూడు.
ఓకే, రిజల్ట్ అనేది యాక్చువల్ రిజల్ట్లో పాస్ ఉండాలి. ఇప్పుడు చూడండి గైస్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ క్లాస్, ఈ రెండు సరిపోయి. ఓకేనా? ఇప్పుడు మనకి సెకండ్ వన్ ఇక్కడ ఏంటి ఉండాలి, క్లాస్ బదులు ఇక్కడ మార్క్స్ రావాలి, ఇక్కడ రిజల్ట్ రావాలి, అంతేనా? ఇక్కడ ఏముండాలి అప్పుడు, ఈ క్లాస్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, క్లాస్ అనేది ఎక్స్ట్రాకి వెళ్ళిపోయింది ఇంకా అది. ఓకేనా? ఇక్కడ మార్క్స్. సో దీన్ని మనం దీన్ని ఇక్కడ కట్ చేసి సింపుల్గా మనం ఇక్కడ క్లాస్ పూర్తిగా మళ్ళీ లాస్ట్లో పెట్టేద్దాం క్లాస్ని. ఓకేనా? కంట్రోల్-V, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు చూడండి, అంతే, రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. మార్క్స్ క్లాస్ మట్టుగా ఉంది, బట్ దానికి ఏం లేనట్టు ఉంది. ఎందుకు? బికాజ్ ఇదో ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేసింది. సో ఎక్స్ట్రా వచ్చేసింది మనం. సో మరి వీటికి కూడా మనం రాయలేము, ప్రతిదానికి రాయాలంట. ఈ నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇక్కడ ఎలాగ వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడు, నేము, ఇది ఒక నేము, ఇద్దరు నేమ్స్ ఉన్నాయి అనుకో. ఏజ్ జిల్లు స్మిత్, ఇది ఎప్పుడు వస్తుంది ఇలాంటివి, ఇంటి పేరు స్మిత్, అదే స్మిత్ జిల్, అలాగా వాళ్ళ ఇంటి పేరు అలాగా. ఓకేనా? సో అది ఆ టైంలో వస్తుంది. ఓకే గైస్, అర్థమైంది కదా? సో ఇవి ఎలా చేయాలో, దానికి కాల్ స్పాన్ యూజ్ చేయాలి. అదే ఇక్కడ చెప్తాడు చూడండి, ఇక్కడ చెప్పాడా, యూజ్ కాల్ స్పాన్ యాట్రిబ్యూట్ ఆన్ ద టీహెచ్. ఓకేనా? ఆన్ ద టీహెచ్ దగ్గర తీసుకుంటే టేబుల్ హెడ్డింగ్కి కాల్ స్పాన్ తీసుకున్నావా, అంతే. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ కాల్ స్పాన్, రో స్పాన్, టేబుల్, కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ చాప్టర్. ఓకేనా? అక్కడ ఈ కాల్ స్పాన్, రో స్పాన్లో ఇక్కడ మళ్ళీ వస్తాయి స్పెషల్గా. ఓకేనా? అలాగే టేబుల్ క్యాప్షన్ గైస్, ఇప్పుడు యూ క్యాన్ యాడ్ ఏ క్యాప్షన్ దట్ సర్వ్స్ యాజ్ ఏ హెడ్డింగ్ ఫర్ ద ఎంటైర్ టేబుల్ గైస్. ఓకేనా? యూ క్యాన్ యాడ్ ఏ క్యాప్షన్. అట్టా అక్కడ ఉంటుంది మా మూల, చూడు ఇక్కడ. ఓకే, సో గైస్ లెట్స్ గో. సో యూ క్యాన్ యాడ్ క్యాప్షన్ దట్ సర్వ్స్ యాజ్ ఏ హెడ్డింగ్ ఫర్ ద ఎంటైర్ టేబుల్ అంట. యూ కెన్ యాడ్ క్యాప్షన్. ఓకే, ఇప్పుడు మనం క్యాప్షన్ అనేది దట్ సర్వ్స్ యాజ్ ఏ హెడ్డింగ్ చూడండి గైస్, ఇక్కడ అది ఇది అనుకుంటా. ఓకేనా? ఈ టేబుల్కి ఒక క్యాప్షన్ అనమాట. టేబుల్ క్యాప్షన్ వచ్చేసరికి మంత్లీ సేవింగ్స్ అని అక్కడ ఇచ్చారు. ఓకేనా? ఈ టేబుల్ ఎంటైర్ హెడ్డింగ్ మనం ఇందాక మన వెబ్సైట్లో హెడ్డింగ్కి స్పెషల్గా తీసుకున్నాం, రిజల్ట్ ఫర్ ద స్టూడెంట్ అని చెప్పి ఎంటైర్ మామూలు అలాగ ఇచ్చాం. బట్ టేబుల్కి స్పెషల్గా ఒక హెడ్డింగ్ అయితే వస్తుంది గైస్. ఓకేనా? టేబుల్కి స్పెషల్గా ఒక హెడ్డింగ్ అయితే వస్తుంది చూడండి, టేబుల్కి స్పెషల్గా. లెట్స్ గో గైస్. ఓకే, దానికి ఏం చేయాలంటే తెలరా చేస్తున్నా అక్కడ. ఓకే, ఇప్పుడు క్యాప్షన్ చూడుగా, మనం ఇందాక టేబుల్కి ఓ హెడ్డింగ్ ఇచ్చాం, గుర్తుందా? ఇది రిజల్ట్ ఫర్ ద స్టూడెంట్ అని చెప్పి. దీనికి మన క్యాప్షన్ వస్తే ఇలాగా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? క్యాప్షన్ అనేది టేబుల్ మీద కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? సో దానికి ఏం చేశాడంటే టేబుల్ లోపల రాశాడు. ఓకేనా? ఇది టేబుల్ లోపల ఉంది ఇది క్యాప్షన్ అనేది. అప్పుడు మనం ఏమైనా క్యాప్షన్ అని ఇవ్వాలి. క్యాప్షన్ అని ఇస్తే మనకి సరిపోతుంది. ఓకేనా? క్యాప్షన్ అనే ఎలిమెంట్ ఇవ్వాలి, ట్యాగ్. ఓకేనా? ఇందాక మనం టేబుల్కి మామూలుగా హెడ్డింగ్ అని ఇలాగ ఇచ్చుకున్నాం, ఇది ఇలాగ ఇంకా ఇవ్వాల్సిన లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే టేబుల్ లోపల, అది టేబుల్ లోపల రావాలి కదా, టేబుల్ లోపల ఇవ్వాలి మనం. దానికి ఏమవ్వాలి, క్యాప్షన్ అని ఇవ్వాలి గైస్. ఓకేనా గైస్? CAPTION క్యాప్షన్ అని ఇస్తారు. క్లోజ్ ట్యాగ్ కూడా CAPTION క్యాప్షన్ అని టైప్ చేసుకొని క్యాప్షన్ వేసేసరికి ఇక్కడది రిజల్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్ అని రాసి కంట్రోల్-V. ఇప్పుడు మనం ఇది డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం గైస్ టేబుల్ క్యాప్షన్ ఎలా వర్క్ అవుతుందో. ఓకేనా? సో రెడీ, ఇక్కడ చూడండి. ఇప్పుడు రిజల్ట్ ఇది H1లో ఉంది. ఇప్పుడు టేబుల్ క్యాప్షన్ ఇచ్చాను కదా, టేబుల్ లోపల వస్తుంది. రెడీ, అది రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్ అని వచ్చింది చూడండి, ఈ టేబుల్ క్యాప్షన్. ఓకేనా? అదేనా, అంటే ఈ టేబుల్లోనే ఉంది ఇది రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్. దీనికి కూడా మనం స్టైల్ అప్లై చేసుకోవచ్చు అనుకుంటాను కదా. మనం డైరెక్ట్గా అప్లై చేద్దాం. స్టైల్ అప్లై చేయాలంటే మనం చేసేసుకోవచ్చు డైరెక్ట్గా, వాటి గురించి కూడా ఆడు చెప్తాడు. సో మనం ఏది మన టేబుల్ క్యాప్షన్కి ఇక్కడ స్టైల్ ఎక్కడైనా రాసాం ఇంతకుముందు, వేరే వీటికి ఏమైనా వచ్చాయా స్టైల్స్?
ఇక్కడ సరే ఇక్కడ స్పెషల్గా STYLLE స్టైల్ ఈక్వల్ టు స్టైల్ ఈక్వల్ టు స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ వేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వేద్దాం కదా, COLOR బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ మనం ఎల్లో వేసాను. సో దానికి క్యాప్షన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది లేదు చూద్దాం పదండి. ఓకేనా, స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వేసాం. రిఫ్రెష్. ఓ రాలేదే, దాని క్యాప్షన్కి వర్క్ అవుదంటారా? స్టైలు బ్యాక్గ్రౌండ్ కలరు ఎల్లో. స్టైల్ దానికైతే క్యాప్షన్కి స్టైల్ అప్లై అవ్వట్లేనట్టుంది. అవ్వాలి మ్యాక్సిమం. క్యాప్షన్కి అయితే స్టైలు అప్లై అవ్వలేదు. ఇక్కడైతే ట్రై చేసాం మనం. క్యాప్షన్కి స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ బాగానే రాసాం. స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ కరెక్టే కదా. ఇందులో ఇంకేమైనా మారాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లకేమైనా స్టైల్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్టైల్ కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది. మనం దీనికి రాసాం కానీ అప్లై అవ్వలే. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని రాసాం బట్ అప్లై అవ్వలేదు గైస్. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఎల్లో రాలేదు. క్యాప్షన్కి వస్తే బాగున్నాం. సో మేబీ క్యాప్షన్లోని వర్క్ అవ్వదా? ఒక్కోడం ఏంటి అసలు, ప్రతిదానికి వర్క్ అవ్వాలి. మనం ఏమైనా STYLE స్టైల్ స్పెల్లింగ్ రాంగ్ ఏం కొట్టలే కదా. రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్ క్యాప్షన్ బట్ ఎందుకు రాలేదు? పోనీ కలర్ అని ఇద్దాం ఉండు. కలర్ వచ్చేసరికి కలర్ ఓన్లీ డిఫైన్ చేద్దాం. కలర్ ఎల్లో అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎల్లో రావాలి ఇక్కడ. ఎల్లో వచ్చింది, మరి బ్యాక్గ్రౌండ్ రాలేదేంటి? ఎల్లో అయితే వచ్చింది కదా, స్టైల్ అయితే దానికి అప్లై అయింది, మరి బ్యాక్గ్రౌండ్ కలర్ రాలేదేంటి? BACKGR బ్యాక్గ్రౌండ్ డాష్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వచ్చిందా? ఎందాక రాలేదేంటి? ఎందాక సేవ్ అవ్వలేదా? సేవ్ అవ్వలేదు ఏటో మరి ఎందాక. ఓకే గైస్, ఎందాక ఇది పెట్టలేదు. ఎందాక పెట్టానా? ఎందాక పెట్టలేదా? ఇలా పెట్టుకొని టైప్ చేస్తున్నా. ఓకే సో గైస్, మరి మొత్తానికైతే చూసారా బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనేది అప్లై అయిపోయింది. రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్. అలాగే దానికి ఇంకా మనం అప్లై చేయొచ్చు గైస్. క్యాప్షన్కి మళ్ళీ నాకు కొంచెం ప్యాడింగ్ కావాలి. PADDING ప్యాడింగ్ ఒక ఎంత పిక్సెల్? 10 పిక్సెల్ ప్యాడింగ్ 10 పిక్సెల్ తీసుకుంటున్నా. అంటే దానికి కొంచెం గ్యాప్ మాట పైకి వస్తుంది చూడండి. చూసారా ప్యాడింగ్ 10 పిక్సెల్ పెరిగిందా గైస్? ఇక్కడ హైట్ వచ్చింది కదా అది. ఓకే సూపర్, అర్థమైంది కదా గైస్, అంతే ఇంకేం లేదు. సో ఇప్పుడు గైస్ మరి క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. రెడీ గైస్, మరి లెట్స్ గో. మరి ఇప్పటివరకు మన వాళ్ళు చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్లు చెప్తారు ఫస్ట్. లెట్స్ స్టార్ట్ ఎక్సర్సైజ్ గైస్. వాట్ ఈస్ ద కరెక్ట్ ట్యాగ్ నేమ్ ఫర్ టేబుల్ హెడర్ ఇన్ HTML గైస్? కరెక్ట్ ఏంటి? టేబుల్ హెడర్ని దేంతో టేబుల్ హెడర్ అని రాస్తాం, టేబుల్ డేటా అన్న TH అన్న. ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారు? కామెంట్ కూడా చూద్దాం. టేబుల్ హెడర్ని మనం ఎందులో రాస్తున్నాం గైస్? అంటే టేబుల్ హెడర్ అంటే ఇది, ఈ టేబుల్ హెడర్ ఇవి ఉంది కదా, వీటిని హెడ్డింగ్స్ కదా ఇవి. అట్లా ఏమైనా మెన్షన్ చేసి ఇందాక మనం. సో ఎవరైనా కామెంట్ చేస్తున్నారా? చూద్దాం ఎవరైనా మన వాళ్ళు ఈ మూడిట్లో ఏది కరెక్ట్ గైస్ చూద్దాం. ఎవరైనా కామెంట్. ఎస్, కిల్లర్ ఈస్ట్ అయితే మరి ఫస్ట్ పెట్టాడు TH అని, కరెక్ట్ ఆన్సర్ కిల్లర్ ఈస్ట్. అలాగే నెక్స్ట్ కెవిన్ కూడా TH అని పెట్టాడు. ఓకే కరెక్ట్ ఆన్సర్ గైస్, ఇద్దరు కూడా చెప్పాడు. అలాగే మావాడు కూడా ఇక్కడ TH అని చెప్పాడు. సో సబ్మిట్ ఆన్సర్. నువ్వు స్లోగా చెప్పాలి, వినబడకూడదు. ఓకేనా? నీకే పడుకుపోతున్నట్రా. ఓకే గైస్ లెట్స్ గో. సో నెక్స్ట్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఎవరు చెప్తారు? యాడ్ ఏ టేబుల్ రో విత్ 2 టేబుల్ హెడర్స్ గైస్. ఏంటి? యాడ్ ఏ టేబుల్ రో విత్ 2 టేబుల్ హెడర్స్ అంట. ఓకేనా? సో ద 2 టేబుల్ హెడర్స్ షుడ్ హ్యావ్ ద వాల్యూ నేమ్ అండ్ ఏజ్ అంట గైస్. ఓకేనా? నేమ్ అండ్
ఏజ్ అనేది ఉండాలి. దేనికి? టేబుల్ రోలోని విత్ 2 టేబుల్ హెడ్రస్ 2 ఉండాలంటే అడ్రస్ చూసుకోండి. అంటే ఇక్కడ మనం టేబుల్లో ఫస్ట్ టేబుల్ రోలో 2 కదా ఉండాలి. టేబుల్ రో ఇక్కడ క్లోజ్ ట్యాగ్ ఇద్దాం. TR టేబుల్ రో పైన TH ఇక్కడ క్లోజ్ ట్యాగ్ కూడా ఇవ్వడం మర్చిపోద్దు. TH ఆ తర్వాత మధ్యలోని ఏ రాయాలి? ఫస్ట్ది నేమ్ కావాలంటే గైసాలకి. ఓకేనా? దీన్ని కాపీ దీన్ని ఒక్కదాన్ని చేసుకోవడం అవుతుంది. తర్వాత స్లాష్ పెడతాం. సెకండ్ వన్కి ఏజ్ అయిపోయింది గైస్. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ పెట్టాం, మళ్ళీ రాంగ్ వచ్చేగలదు ఆన్సర్. అయిపోయింది గైస్. సబ్మిట్. ఎస్ గైస్, కరెక్ట్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో యాడెడ్ టేబుల్ క్యాప్షన్ దట్ సేస్ నేమ్స్ అండ్ గైస్. క్యాప్షన్ మనం ఆల్రెడీ పెట్టడం చూసాం కదా. క్యాప్షన్కి టేబుల్ కిందనే వెంటనే రాయాలి. ఏం రాయాలి క్యాప్షన్కి? మనం ట్యాగ్. ఏ ట్యాగ్ రాయాలి? క్యాప్షన్ చెప్పాం కదా ఇప్పుడు సపరేట్గా వచ్చిందా? క్యాప్షన్కి గైస్ చెప్పండి, మీలో ఎవరు చెప్తారు? క్యాప్షన్కి ట్యాగ్. క్యాప్షన్ అనేది స్పెషల్గా రాసాం, గుర్తులేదా? మన టేబుల్ కిందనే రాసాం ఒక ట్యాగ్ పెట్టి. అందులోనే ఉంది, అక్కడ కన్నా ఉంది ఆన్సర్ కూడా. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది గైస్. మనం ఈ క్యాప్షన్ అనేది నేమ్స్ అని రావాలంట. అంటే పేరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ప్లేస్లో నేమ్ అని రావాలి. ఓకేనా? ఇక్కడ ఎక్సైజ్ ఎక్కడికి వస్తుందో ఆల్రెడీ ఉంది కదా. ఇదేంటిది ఏది మనం ఇక్కడ పెట్టింది? ఏది ఇవి అయిపోయింది కదా. ఇదేది ఇప్పుడు మనం క్లోజ్ చేయలే కదా. ఎక్కడే కదా, ఇదే కదా. ఎస్, క్యాప్షన్ అని పెట్టాలి గైస్. ఓకే, CAPTION క్యాప్షన్. కొంచెం స్పీడ్గా చెప్పాలి మన వాళ్ళు. క్యాప్షన్ అండర్ ట్యాగ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేమ్స్. అంతే, అయిపోయింది గైస్. అంతే ఆన్సర్ అయితే. సబ్మిట్. కరెక్ట్ ఆన్సర్ గైస్, కంగ్రాచులేషన్స్. అయిపోయింది, ఎక్సర్సైజ్ అయితే అయిపోయినట్టే. సో లెట్స్ క్లోజ్ దిస్. ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి గైస్ హెడ్రస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ప్యాడింగ్ అండ్ స్పేసింగ్. ప్యాడింగ్ గురించి ఆల్రెడీ ఇప్పుడే చెప్పాం గైస్. స్పేసింగ్ గురించి కూడా. ప్యాడింగ్ అంటే ఏంటి? ఇందాక మనకి చూడు, ఇది కొంచెం లోపల టెక్స్ట్కి బార్డర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు పైన ఆ రెండింటికి మధ్యలో ఉన్నదాన్ని ప్యాడింగ్ అంటాం. ఓకేనా? ఆ రెండింటికి మధ్య దాంట్లో ఉన్నదాన్ని. ఇప్పుడు ఇవి కూడా మరి ప్యాడింగ్ వచ్చింది కదా, ఇంతకుముందు 20 పిక్సెల్ 10 పిక్సెల్ ఇచ్చాం. అందుకే లెఫ్ట్ సైడు రైట్ సైడు, ఓకేనా, డౌన్ సైడ్ మొత్తం 4 సైడ్స్ కూడా మినిమం ప్యాడింగ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్యాడింగ్ ఇంకా ఎక్కువ ఇచ్చాం అనుకో, అప్పుడు ఇది మధ్యలోకి వస్తాయి, ఇంకొంచెం సైడ్ జరుగుతాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వాటి గురించి వద్దాం. ప్యాడింగ్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ HTML టేబుల్ సెల్ ప్యాడింగ్. ఓకేనా? ఇక్కడ విత్ ప్యాడింగ్ అంటే ఇగోండి ఇలాగా. విత్ స్పేసింగ్ అంటే ప్యాడింగ్ అంటే ఈ లోపల బార్డర్కిను టెక్స్ట్కి మధ్యలో ఉన్నదాన్ని డిఫరెన్స్ గుర్తించుకోండి గైస్. ప్యాడింగ్ అంటే ఏంటి? ప్యాడింగ్ అంటే ఈ బార్డర్కి టెక్స్ట్కి చెప్తాను జాగ్రత్త నువ్వు. బార్డర్కి టెక్స్ట్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ప్యాడింగ్ అంటాం. స్పేసింగ్ అంటే ఏంటంటే ఈ బార్డర్కి టెక్స్ట్కి కాదు, బయట అవుట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి ఉంది, దీనికి అవుట్ సైడ్ ఇది. ఓకేనా? స్పేసింగ్ అంటే అది అవుట్ సైడ్. ఇప్పుడు మనం ఈ లోపల స్పేస్ ఇవ్వట్లే, పక్కన అవుట్ సైడ్ స్పేస్ వచ్చింది, అది అర్థమైందా? అలాగా స్పేసింగ్ అంటే దీనికి స్పేస్. ఓకేనా? ఇప్పుడు ప్యాడింగ్కి మళ్ళీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండకి స్పేస్ ఇవ్వాలనుకో, అంటే ఇది ప్యాడింగ్ కింద వస్తుంది. దీంట్లో లోపల స్పేస్ ఇవ్వాలనుకో టెక్స్ట్కి మామూలుగా, ఇక్కడ స్పేస్ అంటే అవుట్ సైడ్ వచ్చినట్టుగా. ఓకేనా? స్పేసింగ్ అంటే ఈ రెండింటి మధ్యలో కాకుండా, ఆ రెండింటికి కాకుండా బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ అవుట్ సైడ్ ఉన్నదాన్ని, బార్డర్ అవుట్ సైడ్లో ఉన్నదాన్ని స్పేసింగ్ అంటాం. ఓకేనా? అవుట్ సైడ్ టు అవుట్ సైడ్ కాదు, బార్డర్ అవుట్ సైడ్. ఓకేనా? ఉన్నదాన్ని స్పేసింగ్ అంటాం, బార్డర్కి టెక్స్ట్కి మధ్యలో ఉన్నదాన్ని ప్యాడింగ్ అంటాం. అంతే డిఫరెన్స్. ఈ రెండు గుర్తించుకోండి గైస్, చాలు. అదే ఇక్కడ వీడు చెప్తాడు. సెల్ ప్యాడింగ్, సెల్ ఒక సెల్ ప్యాడింగ్ చూడండి. ఈ సెల్ అంటే ఇది ఈచ్ సెల్. సెల్ ప్యాడింగ్ ఈజ్ ద స్పేస్ బిట్వీన్ ద సెల్ ఎడ్జెస్
అండ్ ద సెల్ కంటెంట్. కంటెంట్ అంటే ఇది, సెల్ ఎడ్జెస్ అంటే ఇది, ఎడ్జెస్ ఉన్నాయి కదా ఇవి, అవి. కంటెంట్ అంటే మధ్యలో ఉన్న కంటెంట్, రాసిన టెక్స్ట్. ఓకేనా. సో బై డిఫాల్ట్ ప్యాడింగ్ సెట్ 0లో ఉంటాయి. డిఫాల్ట్గా మనం ప్యాడింగ్ పెట్టకపోతే మన టేబుల్స్ చిన్న దగ్గరికి వచ్చేస్తాయి, అవి బార్డర్స్ డిఫాల్ట్గా. చూసా కదా ఇందాక. టు యాడ్ ప్యాడింగ్ ఆన్ టేబుల్స్ సెల్ యూజ్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ప్యాడింగ్. ఓకేనా. ప్యాడింగ్కి యూజ్ చేస్తాం సిఎస్ఎస్ ప్రాపర్టీ, ప్యాడింగ్ రాయాలి. ఓకేనా. ప్యాడింగ్ 15 పిక్సెల్స్ వస్తే ఇక్కడ ఏటైంది చూసారు కదా, ఇలా గ్యాప్ వచ్చింది మనకి. ఒకేలా తీస్తాం అనుకో ప్యాడింగ్, అక్కడ ఏమవుతుంది అప్పుడు దగ్గరికి వెళ్ళిపోయి. చూసారు కదా గైస్, ప్యాడింగ్ అంటే అది. ఓకేనా. కంట్రోల్ ఎక్స్, బాయ్. ప్యాడింగ్ అంటే ఇది. ఓకేనా. అంతే గైస్, ఇంకేం లేదు. ప్యాడింగ్ అంటే మధ్యలోనే. నెక్స్ట్, టు యాడ్ ప్యాడింగ్ ఓన్లీ అబౌవ్ ద కంటెంట్ ప్యాడింగ్ టాప్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ బాటము చెప్పాను కదా, లెఫ్ట్ రైట్, అవి కూడా మనం స్పెషల్గా యాడ్ చేయొచ్చు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఉంది, నాకు ఓన్లీ లెఫ్ట్లో కూడా నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి లెఫ్ట్లోనే ప్యాడింగ్ లెఫ్ట్, నాకు ఓన్లీ లెఫ్ట్లోనే కావాలనుకో, అప్పుడు ప్యాడింగ్ అని ఇచ్చి లెఫ్ట్ అని అవ్వాలి గైస్. ఓన్లీ లెఫ్ట్లో కావాలంటే మెన్షన్ చేయాలి. ప్యాడింగ్ అని ఇచ్చి 15 పిక్సెల్ ఇస్తే అన్నిటికీ సేమ్, లెఫ్ట్ రైట్ అప్ డౌన్ సేమ్ తీసుకుంటుంది, మొత్తం అన్నీ ఉన్నట్టుగా కౌంట్. అక్కడ సింగిల్ ఎలిమెంట్ ఇక్కడ ఇచ్చా ఉంటే ప్యాడింగ్ అని చెప్పి లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ అన్నిటికీ కూడా సేమ్ 15 పిక్సెల్స్ తీసుకుంటుంది. చూడు ఇక్కడ లెఫ్ట్లో 15 పిక్సెల్స్ ఉంది, పైన 15 పిక్సెల్స్ గ్యాప్ ఉంది, కిందన 15 ఉంది, రైట్లో కూడా 15 పిక్సెల్ గ్యాప్ ఉంది. ఓకేనా. అంటే ఇదంతా ఇంకా మిగిలింది కౌంట్లోకి రాదులే, బట్ మినిమం 15 పిక్సెల్ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్యాడింగ్ లెఫ్ట్ చెప్తాను, ఇప్పుడు నీకు ఐడియా వస్తుంది. చూడు లెఫ్ట్ మనకి నాకు 50 పిక్సెల్స్ రావాలి, ఇది ఒకటే ఇప్పుడు తెలుస్తుంది. చూడు ప్యాడింగ్ లెఫ్ట్, ఓ పెట్టలేదా, ప్యాడింగ్ లెఫ్ట్ చూడండి ఇప్పుడు. ఓకేనా. చూసారు లెఫ్ట్లో, ఓన్లీ లెఫ్ట్లో మాత్రం వచ్చింది నాకు. ఇప్పుడు ప్యాడింగ్ టాప్, టాప్ కావాలి, కింద కింద కావాలనుకో ప్యాడింగ్ బాటమా ఇక్కడ ఇచ్చి గైస్ మనం ప్యాడింగ్ లెఫ్ట్ కాకుండా ప్యాడింగ్ కింద కావాలి. ఇప్పుడు మనకి స్పేస్ అనుకోండి, బాటమ్ అని ఇవ్వాలి. బాటమ్ కూడా నాకు ఎన్ని పిక్సెల్స్ కావాలి, 50 అనుకో, రన్. చూడండి పైన అయితే లేదు, చూసా పైన బట్టి గ్యాప్ లేదు. చూసావా, ప్యాడింగ్ లెఫ్ట్లో 50 ఉంది, బాటంలో 50 ఉంది. అదేనా. ఇప్పుడు ఇక్కడ కూడా పైన 50 ఇచ్చానుకో, ఇది ఇంకా డబుల్ అయిపోద్ది, పెద్ద సెల్ అయిపోతాయి. ఓకేనా. ఇది కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి, ఒక 20 పిక్సెల్స్, అప్పుడు కొంచెం తగ్గింది. ఓకేనా. సో ఇప్పుడు ప్యాడము టాప్. ఓకేనా. ప్యాడింగ్ టాప్ వేస్తున్నాను ఇక్కడ. ఓకేనా గైస్, అర్థమవుతుందా. టాప్ 20 పిక్సెల్స్ అంటే టాప్లో 20 పిక్సెల్ గ్యాప్ వచ్చింది, చూసారా. అంతే గైస్, అంటే మనం ప్రతిదాన్ని ఇలా స్పెషల్గా మెన్షన్ చేసుకోవచ్చు నీకు కావాల్సినట్టు. లేదు ఒక సింగిల్లో అయిపోలే అనుకుంటే మట్టుగా ప్యాడింగ్ 20 పిక్సెల్ అని ఇచ్చి ఈ మిగిలినవి ఎంత తీస్తే లెఫ్ట్ రైట్ అప్ డౌన్ 20 పిక్సెల్స్ ఉంటాయి. ఓకేనా. ప్యాడింగ్ ఇదేంటిది, PADD ప్యాడింగ్ రన్. చూసా 20 పిక్సెల్స్ ఈక్వల్గా వచ్చి లెఫ్ట్ 20 అప్ 20 డౌన్ 20 రైట్ 20 కన్నా ఎక్కువ ఉంటే పర్వాలేదు, 20 కన్నా తక్కువ ఉంటే మట్టుగా అది తీసుకుంటుంది. ఓకేనా. అది గైస్ అర్థమైంది కదా. ప్యాడింగ్ అయితే అదనమాట. ప్యాడింగ్కి టాప్ బాటము లెఫ్ట్ రైట్ ఉంటాయి, ఇదే ఇప్పుడు చెప్పాం కదా, అదే మాట. అలాగే టేబుల్ స్పేసింగ్, సెల్ స్పేసింగ్ అంట, అది చూద్దాం. లెట్స్ గో. డిఫాల్ట్ ద స్పేస్ ఈజ్ సెట్ టు 2 పిక్సెల్స్ గైస్. ఓకేనా. స్పేసింగ్ అనేది డిఫాల్ట్గా మనకి 2 పిక్సెల్స్ సెట్ చేసి ఉంటుందంట. సెల్ స్పేసింగ్ ఇస్ ద స్పేస్ బిట్వీన్ ఈచ్ సెల్ అంట గైస్. ఓకేనా. సెల్ స్పేసింగ్ అనేది ప్రతి సెల్కి కూడా ఉంటుందని చెప్తున్నాడు, ఈచ్ సెల్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈజ్ ద బిట్వీన్ ఈచ్ సెల్. బిట్వీన్ అంటే మధ్యలో. ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ సెల్ ఉంది, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఈచ్ సెల్కి కూడా స్పేసింగ్ ఉంటాయి. ఓకేనా. అది చూద్దాం ఇప్పుడు. లెట్స్ గో. బార్డరు స్పేసింగ్ ఇప్పుడు చూడండి గైస్. ఇప్పుడు బార్డర్ ఇది ఉంది చూడండి,
బార్డర్ స్పేసింగ్ ఎంత ఇచ్చాడు మనకి? స్పేసింగ్ ఇందాక బార్డర్ ఏం ఇచ్చావు చూడు, అటు తిరగట్రా. బార్డర్ రేట్ ఇచ్చా అక్కడ ఇందాక, స్పేసింగ్ కాకుండా వీటి మధ్యలో గ్యాప్ ఉండాలంటే ఏటో భలే, ఏటది పేరు? స్పేసింగ్. వీటి మధ్యలో గ్యాప్ ఉండాలంటే స్పేసింగ్ కాదు, అది అలాగే ఉంటుంది. ఇంకోటి మధ్యలోనే అటు ఇటు చూస్తే దిక్కులు అలాగే ఉంటుంది. మన వాళ్ళు చెప్తారు చూడండి గైస్, ఇది ప్యాడింగ్. ప్యాడింగ్ ఇవ్వాలి. ఈ స్పేసింగ్ అంటే బార్డర్కి స్పేస్లు ఉన్నాయి చూసా. ప్యాడింగ్ అంటే లోపల, స్పేసింగ్ అంటే బార్డర్ బయట. అర్థమైంది కదా గైస్? అదనమాట, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఈ 20 పిక్సెల్స్ వస్తే ఇంకొంచెం దగ్గరగా వస్తాయి. ఓకేనా? ఇది అలాగే ప్యాడింగ్ కూడా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Ctrl+C Ctrl+V, ఇక్కడ ప్యాడింగ్ అని రాసుకుంటే PADDI అని ప్యాడింగ్. ఇది అన్నీ మీకు సిఎస్ఎస్లో వస్తాయి గైస్. మళ్ళీ కంగారు పడ, బార్డర్ స్పేసింగ్ ప్యాడింగ్ అన్నీ సిఎస్ఎస్లో వస్తాయి. స్పెషల్ కోర్స్ ఉంటుంది సిఎస్ఎస్. ఇప్పుడు రన్ చేస్తాను అనుకోండి, ఇది రాలేదా? బార్డర్ ప్యాడింగ్ వచ్చి 20 పిక్సెల్ వచ్చిందా? ఎక్కడొచ్చింది ఇందులో? ఇంకా ఉండాలి. BORDR బార్డర్ PADDI అయింది ప్యాడింగ్. కరెక్ట్ కదా స్పెల్లింగ్? ఇంకా 50 పిక్సెల్ పెడదాండి. అరే రాలేదా? ఓ, అది మనకి టేబుల్కి ఇచ్చాం. మనం టేబుల్ హెడ్డింగ్కి ఇవ్వాలి. దీనికి కదా హెడ్డింగ్కి ఇవ్వాలి. హెడ్డింగ్ది వేరు, ఇది వేరు. మనకి టేబుల్ కంటే నీకు ఇక్కడ 100 పెడితే తెలుస్తుంది. 100 and 200 మొత్తం అది బయటకి ఇది వస్తుంది. బార్డర్ ప్యాడింగ్ అంటే మనకి బార్డర్ దానికి వేరే దానికి, ఇది ఇక్కడ టేబుల్లో కాదు, టేబుల్ హెడ్డింగ్కి ఇవ్వాలి గైస్. ఇది చూసుకోండి, టేబుల్ హెడ్డింగ్ అండ్ టేబుల్ Ctrl+X TH, ఓకేనా? కామా ఇస్తాం, స్పేస్ ఇస్తామా ఇక్కడ? ఇందులో అయితే స్పేస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకి స్పేస్ ఎంత ఉండాలి? ఒక 30 పిక్సెల్స్ అనుకో. వచ్చిందా? ఇది రాలేదు. ఓహో, ఇక్కడ దీంట్లో మామూలుగా అయితే స్పేస్ ఇస్తాం కదా, అందులో కామా కదా. అరే అయినా రాలేదు. టేబుల్ హెడ్డింగ్కి రావాలి. TH, TR సరిపోయింది కదా. బార్డర్ ప్యాడింగ్, ఓకేనా? ప్యాడింగ్ మనకి రావట్లేదు ఇక్కడ 30 పిక్సెల్స్. ఇందా పైది వచ్చిందిగా. బార్డర్ కొలాప్స్, ఇక్కడ కొలాప్స్ ఇవ్వలేడు కానీ ఇక్కడ. ఓకే, బార్డర్ కొలాప్స్ అంటే అక్కడ అది ఉండదు, అంతే తేడా. అంటే కొలాప్స్ అంటే డబల్ రాకుండా ఉంటుంది. ప్యాడింగ్, ఓ మన ఇక్కడ ఏమి ఇచ్చా మనం? జస్ట్ వెయిట్ గైస్. ఓ బార్డర్ ప్యాడింగ్ కాదు, మనం మర్చిపోయాం. ఓన్లీ ప్యాడింగ్, అందుకే రావట్లేదు. ఇక్కడ ఓన్లీ ప్యాడింగ్ ఇవ్వాలి. ఈ ప్యాడింగ్ ఇక్కడ ఇస్తే వచ్చేస్తుందా? అంతే, ఓన్లీ ప్యాడింగ్ గైస్. ఓకేనా? మనం బార్డర్ ఇచ్చాం, బార్డర్ ప్యాడింగ్ కాదు, మర్చిపోయాం. ఓన్లీ ప్యాడింగ్ ఇవ్వాలి. ఓకే, ఓన్లీ ప్యాడింగ్. అదే ఎక్కడ ఇస్తే ఎక్కడ వచ్చింది చూడు, టేబుల్కి ప్యాడింగ్ అయిందా 30 పిక్సెల్స్. అదే మనం ఇక్కడ తీసి ఎక్కడికి ఇస్తే Ctrl+X Ctrl+V, ఎక్కడ ప్యాడింగ్ వచ్చింది? ఓన్లీ టేబుల్ హెడ్డింగ్కి. ఇందాక టేబుల్కి మధ్యలో ఉన్నట్లకి ప్యాడింగ్ వచ్చింది. ఓకేనా? అది అర్థమైంది కదా గైస్? ప్యాడింగ్ ఇవ్వాలి, బార్డర్ ప్యాడింగ్ కాదు. బ్రో విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోబ్రో, ఈజీగా ఉంటుంది. విజువల్ స్టూడియో ఈజీగా ఉంటుంది, బట్ మనకి కొత్త వాళ్ళకి విజువల్ స్టూడియో అవసరం లేదు బ్రో. ఇలా నార్మల్గా నేర్చుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత విజువల్ స్టూడియో అవన్నీ నేర్చుకుంటే బాగుంటుంది, అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? విజువల్ స్టూడియో అనేది మనం స్టార్టింగ్లోకి అవసరం లేదు మనకి. జస్ట్ ఇందులో మనం డైరెక్ట్గా ఇలా చెప్తున్నాం కదా, డైరెక్ట్ మనం ఇందులో చెప్పేస్తున్నాం, అందులో సేవ్ చేసుకోవడం, వెబ్ బ్రౌజర్లో ఇచ్చేసుకోవడం. ఓకేనా? విజువల్ స్టూడియో ప్రస్తుతానికి ఇది బేసిక్ కాబట్టి జస్ట్ ఒక నోట్ ప్యాడ్ ఉంటే చాలు మన వాళ్ళకి. ఓకేనా? ఆ తర్వాత మనం కొంచెం తర్వాత అలా అందరికీ బాగా అర్థమైన తర్వాత ఇంకా విజువల్ స్టూడియో అలాంటివి బోల్డ్ ఉంటాయి. టెక్స్ట్ ఎడిటర్స్, విజువల్ స్టూడియో, సబ్లిమ్ టెక్స్ట్ ఎడిటర్ అని బోల్డ్ ఉంటాయి. ఓకేనా?
ఓకేనా చిన్న? ఓకే చిన్న, నీకు వస్తే మొత్తం నేర్చుకున్నావా ఇవన్నీ? ఓకే నెక్స్ట్ గైస్, నెక్స్ట్ కాల్ స్పేసింగ్ అయిపోయిందా? బార్డర్ స్పేసింగ్ తెలిసింది కదా? ఓకే ఆ చేతి స్ట్రైట్ కూర్చో, నిద్ర వచ్చేది మళ్ళీ. ఓకే ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో గైస్. ఫస్ట్ నార్మల్గా చేసి తర్వాత విజువల్ స్టూడియో యూజ్ చేసుకుంటే మీకు అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం అన్ని విజువల్ స్టూడియో అంటే మళ్ళీ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి కదా మన వాళ్ళు కొంచెం. సో ఓకే, వాట్ ఈస్ ద కరెక్ట్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఫర్ స్టైలింగ్ ద ప్యాడింగ్? ఓకే ఇన్సైడ్ టేబుల్ సెల్స్. టేబుల్ సెల్స్కి ఏమేస్తాం ప్యాడింగ్ ఇవ్వాలంటే? ఇందులో ఏ ఆన్సర్ కరెక్ట్? ఓన్లీ ప్యాడింగ్ అంతేనా గైస్? ఫస్ట్ ఆన్సరా, లేదా టేబుల్ ప్యాడింగా, లేదా సెల్ ప్యాడింగా? సిఎస్ఎస్ ప్రాపర్టీలో స్టైలింగ్ ప్యాడింగ్ ఇన్సైడ్ ద టేబుల్ సెల్స్. ఓకేనా? దేనికైనా ప్యాడింగ్ అనేది ఒకటే ఉంటుంది, ప్యాడింగ్ అని మాత్రమే ఉంటుంది, అది గుర్తించుకోండి. ఓకేనా? లెట్స్ గో సబ్మిట్. అర్థమైంది కదా? ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ సిఎస్ఎస్ ప్రాపర్టీ ఫర్ స్టైలింగ్ ద స్పేస్ బిట్వీన్ ద టేబుల్ సెల్స్? ఓకేనా? స్పేసింగ్ గైస్, ఇప్పుడు ఇందాక ప్యాడింగ్ అయిపోయింది, ఇప్పుడు కరెక్ట్ ప్రాపర్టీ ఫర్ స్టైలింగ్ ద స్పేస్. అప్పుడు ఏమాలి మనం? స్పేస్కి బార్డర్ స్పేసింగ్. స్పేసింగ్ బట్టి ఓన్లీ స్పేసింగ్ కాదు, బార్డర్ స్పేసింగ్ ఉంటుంది. ఓకేనా? బార్డర్ స్పేసింగ్ అని ఇవ్వాలి. సబ్మిట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకేనా? నెక్స్ట్ టగటగా చెప్పాను మరి స్పీడ్గా. యూజ్ ద కరెక్ట్ సిఎస్ఎస్ ప్రాపర్టీ టు యాడ్ 15 పిక్సెల్స్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ ద సెల్ బార్డర్ అండ్ సెల్ కంటెంట్ గైస్. 15 పిక్సెల్గా ఉండాలంట, చూసుకోండి. దానికి ఏమవ్వాలి? ద రిజల్ట్ షుడ్ బి లైక్ దిస్, ఇలా ఉండాలంట. అంటే మధ్యలో ప్యాడింగ్ వచ్చింది చూసారా? ఓకేనా? సిఎస్ఎస్ ప్రాపర్టీ 15 పిక్సెల్ స్పేస్ బిట్వీన్ ద సెల్ బార్డర్ అండ్ సెల్ కంటెంట్. దీనికి సెల్ బార్డర్కి కంటెంట్కి మధ్యలో స్పేసింగ్ ఉండదు గైస్, బార్డర్ స్పేసింగ్ కాదు. ఓకేనా? దాన్ని ప్యాడింగ్ అంటాం. ఓకేనా? ప్యాడింగ్ అని ఇవ్వాలి. ఓకే అంతేనా? కరెక్టే కదా గైస్? ఎస్, సబ్మిట్ ఆన్సర్. ఎస్ గైస్, కరెక్ట్ ఆన్సర్స్. సూపర్. మరి మనోళ్ళు అయితే అర్థమైపోయినట్టే, మనోడు కూడా పక్క నుంచి అదే చెప్తున్నాడు ఆన్సర్. ఓకేనా? అన్న పక్కన ఎవరన్నా ఫేస్ చూపించు, వాళ్ళతో మనకెందుకు, వాళ్ళ ఫేస్ కాదు, మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే సో లెట్స్ గో. ఇక ఇడే ఒంగొని చూస్తున్నాడు, చూస్తా వస్తా, నీ ఫేస్ అని చూపించారు, చూస్తారా? కనిపించాడా? వస్తా ఉండిగా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూపించా, కనిపించిందా గైస్? ఇక ఇడే డొమ్ముడు. అప్పుడు చెప్పాం కదా మనం ఒకసారి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడినప్పుడు పక్కన కూర్చొని ఆడు. ఓకే లెట్స్ గో. సో నెక్స్ట్ ప్యాడింగ్ అండ్ స్పేసింగ్ అయిపోయింది. ఇప్పుడు గైస్ HTML అన్నా బ్రో ఏంటది, చెఫ్ అని సెర్చ్ చేయు గూగుల్లో, అందులో ప్రాజెక్ట్ ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎస్, ప్రాజెక్ట్స్ అంటే ఫస్ట్ మనకి ఏమైనా రావాలంటే బ్రో, ఇందులోని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ ఫస్ట్ ఒకసారి నేర్చుకున్నాం అనుకో, అప్పుడు మనం ప్రాజెక్ట్స్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో చాలామందికి జస్ట్ ఇదే తెలుసు, టేబుల్లో మిగిలిన తెలియలేదు అనుకో, కొంతమంది ప్యాడింగ్ సింగిల్గా ఇది ఒకటి ఉంది, ఈ టైప్ ఆఫ్ టేబుల్ అలా తయారు తెలియలేదు అనుకో, మళ్ళీ వాళ్ళు ఇదవుతుంటారు. ఓకేనా? అన్ని డౌట్స్ వచ్చేస్తుంటాయి. అందుకే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి దాని గురించి తెలుసుకున్నాం అనుకో, అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆ ప్రాజెక్ట్స్ అన్నిటినీ, అదే ప్రాజెక్ట్ కూడా అవసరం మనకి. ఇగో ఇదే ప్రాజెక్ట్ అనుకోవచ్చు. మనం చేస్తున్న వెబ్సైట్ ఉందా, మనం ఏదైతే ప్రాక్టికల్గా చేస్తున్నామో అవన్నీ జస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అంతే మనం ఇలాగా. ఓకేనా? మీరు ఇలా ఫస్ట్ ఎలా చేసేసుకుంటే తర్వాత మీకు ఏదైనా ప్రాజెక్టు మీ అంతటి మీరు ఫస్ట్ నుంచి చేసుకుంటే అప్పుడు నీట్గా మీకు కావాల్సినట్టుగా ప్రతి పాయింట్ మీకు తెలిసిపోద్ది అన్నమాట. ఇప్పుడు కొంతమంది మనం డైరెక్ట్గా ఏదో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి దాన్ని ఎడిట్ చేస్తానుకో, అసలు అది ఇక్కడ రావాలంటే అదే ఎందుకు రాయాలి, దాని గురించి డీటెయిల్స్ తెలియదు అన్నమాట. దాని డిస్క్రిప్షన్ కానీ దాని డీటెయిల్స్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా సగంలో వెళ్ళిపోయారు అనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. అక్కడ అవుతే దీనికి ఏం పెడతారని అడుగుతారు ఎవరైనా, ఏం వస్తుందని, అప్పుడు మనం ఇలాగ అటు ఇటు చూడాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు HTML టేబుల్స్ కెన్ హ్యావ్ సెల్ దట్ స్పాన్ ఓవర్ మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ కాలమ్స్ అంట. చూడండి గైస్, ఏ టేబుల్ కెన్ హ్యావ్ సెల్స్
ఇక్కడ సెల్స్ ఉంటాయి కదా బోల్డ్, దట్ స్పాన్ ఓవర్ మల్టిపుల్ రోస్. ఇదే గైస్, ఒక సెల్ ఉంది ఇక్కడ, ఓకేనా, దాంట్లో మల్టిపుల్ రోస్ ఉన్నాయి. ఒక సెల్లో దానికి సంబంధించిన హెడ్డింగ్ సెల్లో మల్టిపుల్ రోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఏప్రిల్ ఉంది, దీంట్లో కూడా ఇక్కడ చూడండి, ఇది మూడిట్లు కలిపి ఒకటి వచ్చింది, ఇది రెండు కలిపి ఒకటి వచ్చింది, ఇది కూడా ఇక్కడ ఈ రెండు కలిపి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇది అంతా కలిపి మూడు కలిపి ఒక సెల్ వచ్చింది. ఇందాక ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం గైస్, ఓకేనా. దానికి ఏమి ఇచ్చాం మనం, కాల్ స్పాన్ అని ఇవ్వాలి అంతే. మనకి ఎక్కడైతే కావాలో కాల్ స్పాన్ అని వస్తే అయిపోద్ది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కాల్ స్పాన్ ఇచ్చాడు ఆల్రెడీ, మనకి అయిపోయింది గైస్. ఇది ఇందాక చెప్పేసుకోండి, టేబుల్ హెడ్డింగ్లో కాల్ స్పాన్ అని చెప్పి ఎన్ని, రెండు అంటే రెండు, రెండింటికి కావాలంటే రెండు అని ఇవ్వాలి, ఓకేనా. అప్పుడు రెండు కలిపి ఒకటి అవుతుంది. సో నెక్స్ట్ టేబుల్ ఏజ్ ఆటో ఇచ్చాడు, ఇది ఇది ఇందాక ఆల్రెడీ ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనికి 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 రావాలంటే దీనికి దీనికంటే టేబుల్ హెడ్డింగ్లో ఇచ్చాం, బాగానే ఉంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మధ్యలో దానికి రెండు కావాలంటే అప్పుడు ఏం చేయాలి మనం, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి దీనికి రెండు కావాలంటే ఏం చేయాలి, దీనికి రెండు కలిపి రావాలి అంటే టేబుల్ డేటా రెండు కలిపి సింగిల్ నేమా, అప్పుడు ఒకటి తీసేయాలి మనం అప్పుడు కదా, అప్పుడు ఇక్కడ ఒకటి తీసేయాలి. జాక్సన్ తీసి, ఫర్ ఎగ్జాంపుల్ జాక్సన్ తీసి టేబుల్ డేటాకి కాల్ స్పాన్ ఇవ్వాలి, ఓకేనా. అర్థమైందా గైస్, నా దగ్గర ఫోటో అడ్డేస్తుందా, ఓకేనా. ఇక్కడ టేబుల్ డేటా ప్రస్తుతానికి ఒకటి తీసేసి దేనికి ఇవ్వాలి, ఈవ్ అనేది రెండిట్లో రావాలి, ఓకేనా. జాక్సన్కి మర్చిపో, లేదంటే ఈవ్ జాక్సన్ అని ఒకే పేరులో పెట్టేద్దాం, ఇక్కడే రాసే, ఓకేనా. ఈవ్ జాక్సన్ ఇక్కడ మనకి ఇక్కడ బాయ్ కంట్రోల్ జెడ్ ఇక్కడ మనం కాల్ స్పాన్ కంట్రోల్ సి, ఓకే, ఇక్కడ స్పేస్ ఇచ్చేది, ఓకేనా గైస్. కాల్ స్పాన్ 2 అని ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు చూడండి, ఓకేనా. ఈ రెండు కలిపి ఆటో వచ్చింది, ఇవి జాక్సన్. ఆటో అయితే డిలీట్ చేసుకో, లేదంటే ఆటో ఎక్స్ట్రా వెళ్ళిపోద్ది, తెలుసు కదా, అది ఆటో ఎక్స్ట్రా వెళ్ళిపోద్ది, చూసుకోండి జాగ్రత్త. మనకి ఎక్కడ కాస్తే మళ్ళీ ఇక్కడ సెంటర్లోకి రావాలంటే దీనికి అప్పుడు మనం టీడీ స్టైల్ సెంటర్ పెట్టుకోవాల్సిందే మనం, ఓకేనా, ఓకేనా. లేదంటే దీని ఒక్కదానికి స్పెషల్గా స్టైల్, ఓకేనా, దీని ఒక్కదానికి స్టైల్ రాస్తే చూద్దాం, STYLE స్టైల్ ఈక్వల్ టు అని రాసి ఏంటి టెక్స్టైల్ అని కదా, TEXT డాష్ టెక్స్ట్ ALIGN అలైన్ సెంటర్ అని ఇవ్వాలి, ఓకే. రన్, చూసారా ఇక్కడ సెంటర్కి వస్తుంది, ఓకేనా. మనం ఈ విధంగా చేసుకోవచ్చు స్టైల్. CSSలో మీకు వస్తే ఇవన్నీ తెలుస్తాయి గేస్, ఓకేనా. CSS మళ్ళీ స్పెషల్ క్లాస్ ఉంటాయి, కంగారు పడద్దు, కన్ఫ్యూజ్ ఎవరికైనా అవుతాయి మట్టుగా, ఓకేనా. సెంటరింగ్ సింధు హాయ్ బ్రో హాయ్ అన్నా, మా తమ్ముడికి ఆడు మా అక్కల అబ్బాయి, మా అక్కల అబ్బాయి ఆడు, ఓకే లెట్స్ గో అన్నా. మీ అక్క నిద్ర వస్తుందండి, కింద వచ్చి కనబడుతున్నాడు, ఇక్కడ బుర్ర కనబడుతున్నట్టు ఉంది ఇక్కడ పెట్ట, ఓకే. సో రెడీ గైస్, లెట్స్ గో. అక్కడ బుర్ర కనిపించిందా, ఓకే గైస్ లెట్స్ గో. టేబుల్ కాల్ స్పాన్ గురించి మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్తాం. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ కాల్ స్పాన్ అట్రిబ్యూట్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ టు స్పాన్ అంట గైస్. టేబుల్ రో స్పాన్ ఇది, ఓకే ఇదే కదా మనం చేసింది ఇప్పుడు, రో స్పాన్ అయిపోయింది. టేబుల్ హెడ్డింగ్ టు ఆల్రెడీ ఇది చేసినట్టే గైస్, మనం ఒకసారి చూద్దాం, ఓకేనా. అక్కడ ఏటిచ్చాడు, ఇక ఈ రెండింటి కలిపి ఒకటి, ఓకేనా. టేబుల్ హెడ్డింగ్కి స్పాన్ ఇచ్చాడు, టేబుల్ హెడ్డింగ్ సెకండ్ లైన్లో సెకండ్ హెడ్డింగ్ ఇది చూసుకోండి, సెకండ్ హెడ్డింగ్లో రో స్పాన్ 2 అని ఇస్తే కిందది కూడా ఇంకా పోతుంది, పోయి ఈ రెండు కలిపి ఒకటి అయిపోద్ది, ఓకేనా. అర్థమైంది కదా గైస్, అంతే. ఆ తర్వాత డేటా ఏమున్నాయి రైట్ సైడ్, ఫస్ట్ జిల్లో ఎక్కడ ఒకటి ఉంది, దీంట్లో ఎక్కడ ఒకటి ఉంది, థర్డ్ వన్ ఎక్కడ ఒకటి ఉంది, ఓకేనా. అది అర్థమైంది కదా ఇప్పుడు, ఈజీగా సింపుల్గా అర్థమైందా. ద వాల్యూ ఆఫ్ రో స్పాన్ అట్రిబ్యూట్ రిప్రజెంట్ ద నంబర్ ఆఫ్ రో స్పాన్స్, ఓకేనా. ఇంత పైది ఏముంది, కాల్ స్పాన్ పైది,
కాలమ్ స్పాన్ వేరు, రో స్పాన్ వేరు. కాల్ స్పాన్ అంటే ఇవి, రో స్పాన్ అంటే ఇవి. ఓకేనా? ఇదొకరో ఇదొకరో కదా, ఇదొకరో. కాలమ్స్ అంటే మనకి ఇలా వస్తాయి. ఓకే, ఈ కాలంలో ఉన్నది, ఈ కాలంలో ఉన్నది అయింది. రో అంటే ఇదొక రో. ఓకేనా? సో లెట్స్ గో. అలా చేయకు, అది డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. అన్న ద వాల్యూ ఆఫ్ ద కాల్ స్పాన్ గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా, రో స్పాన్ గురించి కూడా మన వాళ్ళు తెలిసిపోయింది. సో ఇప్పుడు లెట్స్ గో గైస్. ద వాల్యూస్ రో స్పాన్ అట్రిబ్యూట్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ రో స్పాన్ టు స్పాన్. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతుంది పదండి గైస్. రో స్పాన్, కాల్ స్పాన్ ఇట్లా అంతే కదా. వాట్ ఈస్ ద కరెక్ట్ HTML అట్రిబ్యూట్ ఫర్ స్పెసిఫైయింగ్ హౌ మెనీ రోస్ ఏ సెల్ షుడ్ స్పాన్ అంట గైస్. ఓకేనా? ఇక్కడ ఏంటన్నాడు, వాట్ ఈస్ ద కరెక్ట్ HTML అట్రిబ్యూట్ ఏంటి, స్పెసిఫైయింగ్ హౌ మెనీ రోస్ ఏ సెల్ షుడ్ స్పాన్. ఓకేనా? దానికి ఏంటి, రో స్పాన్. అంతే కదా ఆన్సర్. ఓకే, లెట్స్ గో. సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. యూజ్ ద కరెక్ట్ HTML attribute to make the sound TH element span 2 rows. టేబుల్ హెడ్డింగ్ TH ఎలిమెంట్ స్పాన్ 2 rows అంట గైస్. ఓకేనా? అప్పుడు ఏ రాయాలి, టేబుల్ హెడ్డింగా, దానికి ఏ స్పాన్ అంటావు, కాల్ స్పాన్ అనా? టేబుల్ హెడ్డింగ్కి TH కాల్ స్పాన్ ఈక్వల్ టు ఎన్ని వేసాడు అక్కడ, అట్రిబ్యూట్ టు మేక్ ద TH ఎలిమెంట్ స్పాన్ 2 అని రాయాలి. కాల్ స్పాన్ అని చెప్పి 2 అని రాయాలి గైస్. ఓకేనా? అంతే, సబ్మిట్ ఆన్సర్. అంతే కదా. ఓ ఇదేంటిది, ఆగాగా ఆన్సర్ కాదు, ఇక్కడ ఏట అడిగాడు, అట్రిబ్యూట్ టు మేక్ ద సెకండ్ టేబుల్ హెడ్డింగ్, స్పేస్ ఇచ్చాం, ఇక్కడ క్లోజ్ ఇక్కడ ఉంది, టేబుల్ హెడ్డింగ్ ఎలిమెంట్ స్పాన్ 2 rows. TH ఎలిమెంట్ స్పాన్ 2 rows గైస్. అంటే మనకి ఇక్కడ ఏం వచ్చాం, మామూలుగా కాల్ స్పాన్ కదా ఇస్తాం. ఇక్కడ ఏం లేవా, ఇక్కడ ముందు డైరెక్ట్గా కాల్ స్పాన్ ఇచ్చాం డైరెక్ట్గా, లేదంటే వేరేది వస్తుందా, అట్రిబ్యూటే కదా కాల్ స్పాన్. కాల్ స్పాన్ ఈక్వాలిటీ కదా, ఈక్వాలిటీ అని చెప్పి అలా రావాలి. ఇదేనా ఇందాక ఇచ్చాం, ఇదే ఇవ్వలేదా, ఇదే కదా ఇచ్చాను, ఇదే ఇచ్చినట్టు అన్నాను, బట్ రాంగ్ ఆన్సర్ ఇచ్చాం. ఓ రోజ్ ప్యానా, ఓకే ఇది రోజ్ ప్యాన్ గైస్. ఓకే, రోజ్ ప్యాన్ కదా. ఇక్కడ ఏంటి చెప్పాడు, రో అంటే రోజ్ ప్యాన్. ఓకేనా? కాల్ స్పాన్ ఉంది, ఇక్కడ రోజ్ ప్యాన్ కూడా ఉంది గైస్. ఓకేనా? రోజ్ ప్యాన్ కూడా ఉంది, ఇగో ఇక్కడ రోజ్ ప్యాన్. కాల్ స్పాన్ అంటే పైన. ఓకేనా? రోజ్ ప్యాన్ అంటే ఇది రో గైస్. మనం కాల్ పెట్టాం, రోజ్ ప్యాన్ అడిగాడు కదా. ఇక్కడ మనకి THL స్పాన్ 2 rows అన్నాడు. అది ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. రోజ్ స్పాన్ అని రాయాలి. సబ్మిట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ గైస్. లెట్స్ గో నెక్స్ట్ ఎక్సర్సైజ్. సో యూజ్ ద కరెక్ట్ HTML attribute to make the ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్. ఓకే, ఎలిమెంట్ స్పాన్ 2 columns అంటే కాల్ స్పాన్ రాస్తాం. ఓకేనా? కాల్ స్పాన్ ఈక్వల్ టు 2. అంతే గైస్ ఆన్సర్. సబ్మిట్. అయిపోయింది. ఎక్సర్సైజ్ అయితే అయిపోయింది, ఖతం హోగా. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ స్టైలింగ్ కూడా మనకి అయిపోయింది ఆల్రెడీ. టేబుల్ స్టైలింగ్ అంటే టేబుల్ ఇది కూడా అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఒకదాని తర్వాత ఆటోమేటిక్గా అప్లై అవుతాయి మనకి. చూద్దాం అది. సో లెట్స్ గో గైస్ మరి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది ఉంది కదా, చూడండి గైస్. ఈ టేబుల్ కాల్ స్పాన్ ఇక్కడ ఉంది చూసారా, కాల్ స్పాన్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు. టు మేక్ ఏ సెల్ స్పాన్ ఓవర్ మల్టిపుల్ కాలమ్స్ యూజింగ్ కాల్ స్పాన్ యాట్రిబ్యూట్. ఓకేనా? ఇది కాల్ స్పాన్ అనేది యాట్రిబ్యూట్, TH అనేది ఎలిమెంట్. ఓకేనా? TH ట్యాగ్ అనేది ఇది ఒక HTML ఎలిమెంట్ కింద వస్తుంది, ఇది యాట్రిబ్యూట్. ఓకేనా? కాల్ స్పాన్ అనేది యాట్రిబ్యూట్, రో స్పాన్ అనేది కూడా యాట్రిబ్యూట్. ఓకేనా? యాట్రిబ్యూట్స్ అంటాం.
ఏవైతే HTML ఎలిమెంట్స్ లోపల మనం మెన్షన్ చేస్తున్నామో అవి ఓకే యాట్రిబ్యూట్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా బ్రో. అవి 2 యాట్రిబ్యూట్స్ కాల్ స్పాన్ రో స్పాన్ ఉన్నది కదా, అవి యాట్రిబ్యూట్స్ అంటాం. ఓకేనా. సో ఇఫ్ యూ యాడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆన్ ఎవ్రీ అదర్ టేబుల్ రో, మనం ప్రతి రోలో ఇప్పుడు ఇది ఆడ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్ అనుకో, 1 ఆడ్, రెండోది ఈవెన్ నెంబర్, ఇలాగ పైన ప్రతి ఈవెన్ అంటే 2, 4 రో 6 రోకి అలా కలర్స్ వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానికి రాదు ఇంకో దానికి వస్తుంది, ఒకదానికి రాదు ఇంకో దానికి. అలా చేయాలంటే దాన్ని యూ విల్ గెట్ ఏ నైస్ జేబ్రా స్ట్రైప్స్ ఎఫెక్ట్. ఇలా జేబ్రా స్ట్రైప్ ఎఫెక్ట్ అయితే వస్తుందంట. దానికి ఆ స్టైల్ కావాలి అంటే మనకి ఏం యూజ్ చేయాలంటే టు స్టైల్ ఎవ్రీ అదర్ టేబుల్ రో ఎలిమెంట్ యూజ్ nth చైల్డ్. ఏం చైల్డ్ గైస్? ఈస్ట్ అని పెట్టి టేబుల్ రోకి అది కావాలి మనకి. టేబుల్ రోకి టు స్టైల్ ఎవ్రీ అదర్ టేబుల్ రో ఎలిమెంట్. ఓకేనా. ప్రతి అదర్ టేబుల్ రో ఎలిమెంట్ రావాలంటే యూజ్ ద nth చైల్డ్ ఈవెన్. ఆడ్ అని పెడితే పై దానికి వస్తుంది, సెకండ్ దానికి రాదు. ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7 ఒకదాని తర్వాత ఒకటి. ఈవెన్ అంటే 2 తర్వాత చెప్పు తర్వాత అలాగా. ఓకేనా. సో గైస్ లెట్స్ గో. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓన్లీ జేబ్రా స్ట్రైప్స్ లాగా వచ్చే టేబుల్కి చూస్తారు కదా. సో ఏ విధంగా మనకి రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ రోలో ఓకే, ఒక టేబుల్ రోకి ఏదైతే ఉందో ఇక్కడ స్టైల్ తీసుకుంటున్నారు గైస్. ఓకేనా. టేబుల్ రో టిఆర్ అనేది nth చైల్డ్ అని చెప్పి ఈవెన్ అయితే ఇక్కడ ఆడ్ అనేస్తే చూడు, ఆడ్ అనేస్తే ఏమొస్తుంది చూసారా, పై దానికి వెళ్ళింది, సెకండ్ది లేదు, థర్డ్ వన్, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ ఉంది, తర్వాత అలాగే ఎన్ని ఉంటాయని దాని తర్వాత అలాగా వస్తుంటాయి గైస్. ఓకేనా. ఈవెన్ అనేస్తే ఫస్ట్ది 1 అనేది ఆడ్ కాబట్టి సెకండ్ నుంచి కౌంట్ అవుతుంది, ఈవెన్ అంటే సెకండ్ నుంచి కౌంట్ అవుతుంది. ఓకేనా. అంతే గైస్. దీనికి టేబుల్ రోలో ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కలర్ ఏమిద్దాం, పింక్ అని ఇచ్చారనుకోండి, పింక్లోకి వెళ్ళిపోద్ది. చూసారా, ఇలాగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి టేబుల్ రో. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టైల్ షీట్లో టేబుల్ రోకి ఇక్కడ ఎంత చైల్డ్ అని ఎక్కడ రాయాలి, టీఆర్ అని చెప్పి ఎక్కడ రాసాడాడు, ఇక్కడ ఈస్ట్ అని చెప్పి ఎంత చైల్డ్ అని రాయాలంట. చూసుకో, ఇది గుర్తించుకోండి గైస్. ఓకేనా. ఇది మట్టు మనం గుర్తించుకోవాలి, ఒక్కోసారి మర్చిపోతుంటాం. ఎంత చెప్పి తర్వాత ఏం ఇచ్చాడు, ఎన్టీహెచ్ అని చెప్పి డాసా చైల్డా, అంత డాసనా కాదా, ఎంత చైల్డ్ తర్వాత ఇది ఇచ్చి ఈవెన్, ఇంతేనా, కరెక్టేనా. ఇది కానీ మనం రాంగ్ రాసామనుకోండి మనకి ఆన్సర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి, ఎంత డాష్ చైల్డ్, అంతే కరెక్ట్ కదా మనం రాసింది. ఓకే కరెక్ట్ గైస్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ టమాటా వస్తుంది. ప్రతి దానికి ఈవెన్ నెంబర్లో ఉన్నదానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది మన టేబుల్కి అంటే. ఇప్పుడు ఇవన్నీ టమాటా కలర్ ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ రావు గైస్. ఇప్పుడు ఒకదాని తర్వాత ఇంకోటి వస్తుంది. చూడండి, రిఫ్రెష్ చూసారా, ఫస్ట్ వన్ హెడ్డింగ్స్ ఇట్లకి రాదు, ది సెకండ్ వచ్చింది, థర్డ్ వన్కి రాలేదు, ఫోర్త్ వన్కి వచ్చింది. ఓకేనా. అలాగే మనకి ఎన్ని రోస్ ఉంటే ఒకటి తప్పించి ఇంకో దానికి వస్తాయి కలర్స్. ఓకేనా. అది గైస్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇఫ్ యూ యూజ్ ఆడ్ ఇన్స్టెడ్ ఈవెన్, దీని గురించి కూడా మనం చెప్తాం. 1, 3, 5 అలా ఎక్సెట్రా 2, 4, 6 అనేవి ఈవెన్ నెంబర్స్. ఓకేనా. HTML టేబుల్ ఇప్పుడు వెర్టికల్ జీబ్రా స్ట్రైప్స్ రావాలి అంటే ఇందాక ఎలాగ వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇలా వెర్టికల్ ఎలాగ రావాలంటే ఫస్ట్ది ఖాళీ, సెకండ్ అన్నీ ఎలా వస్తున్నాయి. ఇందాక ఎలాగ వచ్చాయి హారిజాంటల్, ఇప్పుడు వెర్టికల్గా రావాలంటే కలర్స్. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయడు మనకి అంత బాగానే ఉంది. TD టేబుల్ రో వేరు, టేబుల్ డేటా వేరు కదా. టేబుల్ రోకి ఇచ్చాం ఇందాక మనం, రో అంటే ఇది, డేటా అంటే ఇవన్నీ డేటాలు కదా, ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, అవన్నీ డేటాలు. అప్పుడు TDకి ఇస్తున్నాం, TDకి అలాగే THకి కూడా అవ్వాలి అంటే హెడ్డింగ్ కూడా రావాలి కదా. హెడ్డింగ్ కూడా రావాలంటే 2 కలర్స్ ఇవ్వాలి. ఇది ఒక ఇలాంటి టేబుల్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం గైస్. ఓకేనా. ఇలా రావాలంటే మనం ఏం చేయాలి, టేబుల్ రోకి, టేబుల్ డేటాకి, టేబుల్ హెడ్డింగ్
టేబుల్ రోకి ఇక్కడ ఇవ్వకూడదు అన్నమాట. టేబుల్ రోకి ఇవ్వకుండా టేబుల్ డేటాకి ఎంత చేయాలి ఇక్కడ కట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కాల్ మళ్ళీ టమాటా ఇస్తాను, మళ్ళీ అక్కడ వచ్చేద్దాము కదా, మొత్తాన్ని మళ్ళీ టేబుల్ రోల్ అన్నీ వచ్చేస్తాయి. దేనికి ఇచ్చా టేబుల్ డేటాకి ఇవ్వాలి. ఓకేనా, టేబుల్ డేటాకి అలాగే టేబుల్ హెడ్డింగ్కి. టేబుల్ హెడ్డింగ్ ఎంత చైల్డ్ ఈవెన్ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ ఇవన్నీ ఆల్రెడీ ఈవెన్. కలర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఓన్లీ టేబుల్ హెడ్డింగ్కి ఇచ్చాను గైస్ ఎంత చైల్డ్ ఈవెన్ అని, అంటే హెడ్డింగ్కి మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా, అంటే ఇది చూసుకో, ఓన్లీ పై దానికి ఇచ్చాను, ఒక్కదానికి ఇచ్చాను, రోకి అయితే ఇవ్వలేదు. ఇంకా రీఫ్రెష్ చేద్దాం. చూసావా, ఈ మిగిలినట్లకి అన్నిటికీ ఈ కలర్ వచ్చాయి, వేరే కలర్స్ వస్తాయి. అంటే ఇందాక టేబుల్ హెడ్డింగ్కి ఇవ్వలేదు కదా, ఇందాక ఇప్పుడు ఇవ్వలేదు కదా, టేబుల్ హెడ్డింగ్కి ఆల్రెడీ రాసాం. దాన్ని ఓవర్ రైడ్ చేసింది చూడు, టేబుల్ హెడ్డింగ్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చేసింది ఇది. ఓకేనా, గ్రీన్ కలర్తో చూడు అక్కడ, అందుకే వచ్చింది. సో ఇది కానీ తీసేసాం అనుకోండి, టేబుల్ హెడ్డింగ్లో ఎంత చైల్డ్ అనేది తీసేస్తే మనకి మొత్తాన్ని గ్రీన్ ఉంటాయి. ఓకేనా, అది ఇప్పుడు ఓన్లీ టేబుల్. ఇక్కడ ఒక కలర్ రావాలి గైస్, ఇక్కడ రెండోది నాలుగోది, దీనికి మనం వేరే సపరేట్ కలర్లు యాడ్ చేద్దాం. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది, నో ప్రాబ్లం. మనకి టేబుల్ రో డేటా, టేబుల్ డేటాకి టీడీకి వేద్దాం. ఇక్కడ ఆల్రెడీ టేబుల్ హెడ్డింగ్ టేబుల్ డేటాకి ఆల్రెడీ ఉంది. టీడీకి ఇక్కడ ఒక స్పెషల్గా ఏం కావాలి మనకి, టీడీకి అక్కడ పైన రాసొచ్చు అనుకుంటా. ఎంత చైల్డ్ అని ఇక్కడ రాద్దాం, ఎంత చైల్డ్ ఈవెన్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా తీసుకుందాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రతి ఎంత చైల్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది. అంటే ముందు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కలరు టొమాటో ఉంది, కానీ ఇప్పుడు ఇది మళ్ళీ ఓవర్ రైడ్ చేస్తుందండి. ప్రతి అంత చైల్డ్కి అంటే ఒకటి కాకుండా ఈవెన్ నెంబర్స్కి ఓవర్ రైడ్ కలర్ అప్లై చేసుకుంటే వెళ్తుంది. ఆ కలర్ ఉంటుంది, ముందానికి ముందున్న కలర్ ఉంటుంది, ఆ కలర్ మీద మనం ఇప్పుడు రాయబోయే కలర్ని అప్లై చేసుకుంటే వెళ్తుంది. ఓకేనా గైస్, ఓకేనా, లెట్స్ గో. టమాటా బదులు ఏ కలర్ ఇద్దాం, ఏం కలర్ కావాలి, బ్లూ కావాలా? సరే బ్లూ అయితే పెట్టాను చూడండి. బ్లూ అయితే మనకి అక్కడ అంటే ఇక్కడ ఈ లైన్లో ఇలా బ్లూ అవుతుంది, సెకండ్ లైన్ బ్లూ, ఫోర్త్ లైన్ బ్లూ, ఇలా రావాలి డేటాలో. ఓకేనా, వచ్చాయి కదా గైస్, చూసారు కదా. ఇది ప్రతిదీ అలా ఎన్ని ఉన్నాయో అలాగా ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్ నెంబర్లోనే అలాగా బ్లూలు వేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఓకేనా, సో అది ఇది గైస్ మరి మొత్తానికి. సో స్టైలింగ్స్లో అయితే ఎంత చైల్డ్ పుట్ ద ఎంత చైల్డ్ సెలెక్టర్ ఆన్ బోత్ టీహెచ్ అండ్ టీడీ ఎలిమెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్టైలింగ్ ఆన్ బోత్ హెడర్ అండ్ రెగ్యులర్ టేబుల్ సెల్స్. అంటే ఒకేసారి టేబుల్ హెడ్డింగ్ టేబుల్ డేటాకి ఒకేసారి మొత్తం ఇప్పుడు వచ్చాయి కదా ఇవి, ఇలాగా టేబుల్ హెడ్డింగ్ రెండు కలిపి పెట్టచ్చు. ఓకేనా, ఇక ఇక్కడ రాశాడు కదా టేబుల్ డేటా టేబుల్ హెడ్డింగ్ పెట్టాడు కదా, అలాగా రెండిటికి రాయాలి ఇక్కడ ఒకే దాంట్లో. సో అదే చెప్పాడు. నెక్స్ట్ ఇంకేమున్నాయి గైస్, కంబైన్ వెర్టికల్ అండ్ హారిజాంటల్ జేబ్రా. అబ్బో, జేబ్రా స్టైప్సా, వెర్టికల్గా హారిజాంటల్గా కూడా రాసుకోవచ్చు అంట మనం ప్రతిదీ. ఓకేనా, వెర్టికల్గా చేసాడు, హారిజాంటల్ కూడా వచ్చాయి. సో ఇక కంబైన్ స్టైలింగ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ గైస్ మనకి. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఆర్జీబీఏ, అమ్మో ఎంత చైల్డ్, టేబుల్ రోల్ ఎంత చైల్డ్. ఇక్కడ చూడు, ఇది వచ్చేసరికి ఏంటో తెలుసా, ఆర్జీబీఏ ఇది కలర్ కోడ్స్, ఇది వచ్చేసరికి ఒపాసిటీ గైస్. ఓకేనా, సో ఒపాసిటీ అనమాట. ఇది మీకు చూడండి, మీకు ఇటు కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఆర్జీబీఏ కలర్ కోడ్ ఇచ్చాడు ఇక్కడ డైరెక్ట్గా, మళ్ళీ దీనికి ఒపాసిటీ వేసాడు. లేదు దీనికి నేను రెడ్, దీనికి నేను బ్లూ. మీరు కలర్ కోడింగ్ నేను చెప్పినప్పుడు మీరు వెంటనే మీకు ఇవి తెలిసిపోతాయి కదా, ఆర్జీబీ అని రాశాడు. మీకు తెలియపోతే మట్టే ఒకసారి ఎలా చూడండి, మీరు మామూలుగా రాసుకుంటే ఇలా వస్తుంది. చూసారు కదా, అర్థమైందా? రెడ్ బ్లూ రెండు ఒకే కలర్లో ఉంచుకుంటే రెడ్ అంటే ఒకటే కలర్స్ వస్తాయి. లేదు ఇక్కడ ఎల్లో అని పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ కూడా ఎల్లో రాసేసుకోండి. ఎల్లో అంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, చూసారు కదా.
ఇటు ఇటు టేబుల్ రో అంటే ఇది, ఓకేనా. టేబుల్ రోలో ఈవెన్ అండ్ చైల్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్. అలాగే టేబుల్ హెడ్డింగ్, అలాగే టేబుల్ డేటా. టేబుల్ హెడ్డింగ్ ఏది, ఇది. టేబుల్ డేటా ఏది, ఇది. దీంట్లో కూడా మనకి ఈవెన్ నెంబర్ వచ్చి ఇది ఇది ఇది, ఓకేనా. అర్థమైంది కదా. సో ఇది గైస్, ఇంకేం లేదు. హారిజాంటల్ డివైడర్స్, ఇది కూడా సింపుల్ టేబుల్కి కాకుండా ఇలా గీతలు ఇచ్చుకుంటారంటే. వీటిలో మళ్ళీ జేబ్రాలు కూడా వస్తాయి నాకు తెలిసి. ఇక మళ్ళీ హావర్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాడు చూడండి గైస్. దీనికి హావర్ ఎఫెక్ట్ లేదు, మన మౌస్ ఎలాగా హావర్ చేస్తుంటే చూడండి హావర్ ఎఫెక్ట్ వచ్చింది. దీనికి హావర్ అని వస్తే సరిపోతుంది, దాన్నే హావర్ అంటారు. మన మౌస్ని ఎలాగా దాని మీద హావర్ చేసినప్పుడు ఈ ఎఫెక్ట్ వస్తుంది, మౌస్ మీద పెడితేనే వస్తుంది. ఓకేనా గైస్, ఓకేనా. కిల్లర్ హీట్స్ అర్థమైందా. ఓకే చూడండి ఈ ఓవర్ హ్యాట్ ఫస్ట్ ఇచ్చేద్దాం. స్పాన్ చేయకండి, క్లాస్ ఏనండి, ఓకేనా. మళ్ళీ మన వాళ్ళు టైంఅవుట్ ఇచ్చేయగలరా. సో హారిజాంటల్ డివైడర్స్కి ఏం ఇవ్వాలంటే బాటమ్ వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడు, హారిజాంటల్ డివైస్ రాశాడు, ఓకే. ఇది ఇచ్చాడు. ఇఫ్ యూ స్పెసిఫై బార్డర్ ఓన్లీ అట్ ద బాటంలో మాత్రం బార్డర్ రావాలి అంటే ఈచ్ టేబుల్ రోకి బాటంలో కిందన యూ విల్ హ్యావ్ ఏ టేబుల్ విత్ హారిజాంటల్ హారిజాంటల్ డివైడర్స్, ఓకేనా. ఇప్పుడు మనం బాటం రావాలి అంటే టేబుల్ రోస్ కదా పెట్టాలి. టేబుల్ రోకి టీఆర్కి బాటమ్ అని ఇస్తాం. బాటమ్ అని మాత్రం మెన్షన్ చేసాడు, గుర్తించుకో. బార్డర్ అని మెన్షన్ చేస్తే మనకి మొత్తం అన్నిటికీ వచ్చేది రౌండ్ వస్తాయి కదా. బార్డర్ అంటే ఏంటి వస్తుంది, మొత్తం అంతా వస్తుంది. బాటమ్ అంటే ఆల్రెడీ ఎందా నేర్చుకో, బార్డర్ టాప్, బార్డర్ లెఫ్ట్, బార్డర్ రైట్, ఓకేనా. సో అది గైస్, ఇలా బార్డర్ కింద మాత్రం వచ్చింది చూసారు కదా. బాటమ్ అనేస్తే టేబుల్ రోకి అంటే ఇది, ఓకేనా. రోకి వచ్చింది బాటమ్, ఓకేనా. బార్డర్ కొలాప్స్ తీస్తారనుకో, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ బార్డర్ కొలాప్స్ అని ఉంచాలి, లేకపోతే అక్కడ రావట్లేదు చూసారు కదా. బార్డర్ అక్కడ రాయలేదు, టేబుల్లోనే మనం ఇదేంటిది కంట్రోల్ బార్డర్ కొలాప్స్ విత్ 100%. ఇక్కడ టేబుల్ రోలో 1 పిక్సెల్ సాలిడ్ కలర్ ఇచ్చాడు, వచ్చింది. బార్డర్ కొలాప్స్ కానీ తీసేస్తే మట్టుగా రావట్లేదే. అదే మనం ఇది తీసేస్తాం అనుకో, ఇక్కడ రాలేదు, బార్డర్స్ అసలు రాలేదు. బార్డర్ కొలాప్స్ అంటే బార్డర్ అనేది ఇంకా రాయలేదు ఇటు స్పెషల్గా కదా. బార్డర్ అనేది రాయకుండా జస్ట్ ఇక్కడ యాడ్ చేసాడు అనమాట. ఇది బాటమ్ అది. ఇక్కడ మామూలు టేబుల్లోని మామూలుగా బార్డర్ రాసుకుంటే అక్కడ మొత్తం వచ్చేది. దాని టేబుల్కి సెపరేట్ టేబుల్ అవుట్ సైడ్ వస్తుంది ఇలాగా, ఓకేనా. అవుట్ సైడ్ వస్తుంది. టేబుల్ రోలో బాటమ్ రాశాడు గైస్, బాటమ్ మాత్రం రాశాడు టేబుల్ రోకి. టేబుల్లో నువ్వు రాసావు అనుకో బార్డర్, చూడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అంటే అవుట్ సైడ్, బార్డర్ ఇక్కడ పెడితే చుట్టూ వచ్చింది, చుట్టూ మాత్రమే టేబుల్, ఓకేనా. అర్థమైందా. టేబుల్ ఏంటి, చుట్టూ మాత్రమే, ఓకే. అర్థమైంది కదా. ఇక్కడ కొలాప్స్ కానీ ఇప్పుడు తీస్తే చుట్టూ మాత్రం వచ్చింది చూసావు కదా, చుట్టూ మాత్రమే వచ్చింది. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ టేబుల్కి. అలాగే మనకి టేబుల్ రోకి బాటమ్ రాసాం 1 పిక్సెల్ సాలిడ్, 1 పిక్సెల్ డిడిడి అంటే బ్లాక్. ఇక్కడ ఓన్లీ సింగిల్ లైన్ రావాలి, యాక్చువల్ రాలేదు కదా టేబుల్ రోకి. అంటే కొలాప్స్ ఇవ్వాలంట ఖచ్చితంగా, కొలాప్స్ వస్తే ఇక్కడ ఇది వస్తుంది, ఓకే. సో లెట్స్ గో గైస్, ఓకేనా. హారబుల్ ఇది చూడండి, ఇది మనకి కొంచెం బాగుంటుంది. హావర్ అంటే ఏం లేదు గైస్, టేబుల్ రోకి రో ఏదైతే ఉందో దానికి ఎఫెక్ట్ ఇస్తాం అంతే. హావర్ అనే ఎఫెక్ట్, టీఆర్ అనే దగ్గర హావర్ అని రాయాలి. టీఆర్ ఈజ్ టు హావర్, ఓకేనా అని రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మన టీఆర్ ఉంది, టీఆర్ కాకుండా టీఆర్ హావర్ ఇద్దాం. టీఆర్ హావర్కి స్పెషల్గా రాయండి ఇక్కడ, ఓకేనా. ఇది నోట్ చేసుకోండి గైస్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాడమే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదిద్దాం అది ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకో సరిపోద్ది, ఇంకేం లేదు, ఓకే. బ్యాక్గ్రౌండ్ కలరు మనం ఏద్దాం, బ్లూ. బ్యాక్గ్రౌండ్ కలరు గ్రే ఇచ్చాను అనుకో,
ఓకేనా. సో ఇప్పుడు సేవ్ చేసిన మన వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ వెళ్తే ఏవి రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఇవ్వండి చూస్తారా బ్యాక్గ్రౌండ్ అక్కడ కలర్ మారుతుందా? ఓవర్ చేస్తుంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ బ్లూకి ఎందుకు మారట్లేదు అంటే ఇది రాసాం కదా కోడ్ది, దానిది ఉండిపోయింది అనమాట. దానిది ఓవర్ రైట్ అవుతుంది. దానిది ఏంటది? టేబుల్ ఎందులో రాస్తుంది? టేబుల్ అండ్ చైల్డ్. దీనికి కూడా రాస్తాను అనుకో ఓవర్ ఎఫెక్ట్. దీనికి టేబుల్ డేటా టీడీకి కూడా రాయాలి. అప్పుడు టీడీ హోవర్, దానికి కూడా ఓవర్ రాయాలనుకో. ఈ రెండింటికి ఒకటే అప్లై అవుతుందని చూద్దాం. అలా రాశాను. టేబుల్ డేటాకి కూడా రిఫ్రెష్. ఇప్పుడు చూసా మొత్తం దీని మీద పెడుతుంటే అవుతుంది, దీని మీద పెడితేనే అవుతుంది. లేకపోతే మట్టుగా అంటే దీని మీద స్పెషల్గా దీని ఒక్కదానికి మనం అయితే ఇచ్చుకోవచ్చు అనమాట ఓవర్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇదంతా అవుట్ వస్తుంది. మనం ఏదైనా ఒక దాని మీద ఉంటే దాని మీద మట్టు ఆ కలర్ రావాలంటే దానికి స్పెషల్గా కలర్ రాసుకోవచ్చు. బ్లూ కాకుండా ఇక్కడ ఏంటుంది? గ్రే ఇచ్చా. ఓకే, ఈ రెండింటికి గ్రే వచ్చేస్తుంది. ఓకే, లేదా టీడీ ఇక్కడ ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేసి దీనికి స్పెషల్గా రాసి టీఆర్ తీసేసి టీడీ హోవర్కి గ్రే కాకుండా గ్రీన్ ఆల్రెడీ ఉంది కదా అక్కడ, లేదా గ్రీన్ కాకుండా ఎల్లో లేదు కదా అక్కడ, ఎల్లో లేదు కదా, ఎల్లో పైన ఉంది. రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడుగా మన ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్ మీద ఎల్లో వస్తుంది, హైలైట్ అవుతుంది. చూసా ప్రతిదానికి కూడా ఎల్లో అప్లై అవుతుందా? ఎల్లో అప్లై అవుతుంది. అక్కడ గ్రే కలర్ రోజ్కి ఇచ్చాం కదా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, అదే అక్కడ అప్లై అవుతుంది. దేని మీద ఉన్నది ఎల్లో అనేది మట్టుగా అప్లై అవుతుంది. ఇట్లా చూసా కదా ఓవర్. అది మనం రకరకాల డిజైన్ చేసుకోవచ్చు, మనం ఎలా కావాలనుకుంటే అలాగా. ఓకేనా. సో లెట్స్ గో గైస్. నెక్స్ట్ అయిపోయింది. దీనికి ఏంటి ఎక్సైజ్ లేదా? టేబుల్ స్టైలింగ్ లేదు. నెక్స్ట్ టేబుల్ కాల్ గ్రూప్ అంట, కాలమ్స్ గ్రూప్. ఇది స్పాను, కాల్ స్పాను. ఇది మీరు ట్రై టు యువర్ సెల్ఫ్ చేద్దాం. ఈ రెండింటికే ఏమొచ్చింది? యాడ్ ఏ కాల్ గ్రూప్ కాల్ ఎలిమెంట్ దట్ స్పాన్ ఓవర్ 2 columns టు డిఫైన్ ఏ స్టైల్ ఫర్ ద 2 columns. ఈ 2 columnsకి స్టైల్ చూడు కనిపిస్తుందా? కాల్ స్పాన్ అని ఇస్తున్నాడు. ఇదే కాల్ గ్రూప్ అందా, మళ్ళీ కాల్ గ్రూప్ చేశాడు, దీనికి కాల్ స్పాన్ చేశాడు. ఇందులో ఇవన్నీ మనం గుర్తించుకోవాలంటే కొంచెం ఇది ఒకటే గుర్తించుకోవాలి. లాస్ట్ ఫైనల్గా అయితే అది ఒకటే గుర్తించుకోవాలి, లేకపోతే మట్టుగా అంతే. సో ఇది విడ్త్ ప్రాపర్టీ, విజిబిలిటీ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ గైస్. ఓకేనా. సో బార్డర్ ప్రాపర్టీ, లీగల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఇవి. మల్టిపుల్ కాల్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకే ఇచ్చాడు? ఎంటీ కాల్ గ్రూప్స్ ఇచ్చాడు. ఇవేంటివి? ఎంటీయా? ఓకే, అంటే ఇవి ఒక ఎంటీకి కలర్ వేస్తాడు అనమాట. కాల్ గ్రూప్ చేయాలి దాన్ని. టేబుల్లో స్టైల్ ఇచ్చాడు. తర్వాత కాల్ గ్రూప్ చేసి కాల్ స్పాన్ 3 అంట, కాల్ స్పాన్ 2, స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్. ఇది కాల్ స్పాన్ అంటే స్పాన్ వచ్చేసరికి 3 తర్వాత నుంచి కాల్ స్పాన్ 2 బ్యాక్గ్రౌండ్ కలర్. ఇందులో చాలా ఉన్నాయి ఇలాగా. ఓకే, దీన్ని చూద్దాం గైస్. అయితే దీన్ని విజిబిలిటీ కావాలంటే, లేదంటే మనకి అవసరమైనప్పుడు చూసుకుందాం అంటారా. ఐడియల్ ఎలిమెంట్స్, విజిబిలిటీ, కొలాప్స్, ఇవన్నీ మనం అన్నీ చూసుకుని ఏం లేదు, జస్ట్ ఇక్కడ చూడండి. ఆ టైం అయితే అలా టేకింగ్ తీసుకుంటుంది. మనకు అవసరం అయితే మట్టు వీటిని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. ప్రస్తుతానికి ఇది అయిపోయినట్టే గైస్ మనకి టేబుల్స్. ఓకేనా. సో నెక్స్ట్ టేబుల్స్ అయిపోయిన తర్వాత ఈ లిస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఓకేనా అన్నా. హ్యాట్స్ ఆఫ్ యువర్ పేషెన్స్. వెల్కమ్ దినేష్ గైస్. మరి మొత్తానికైతే సో టేబుల్స్ అయితే మీకు అర్థమైంది కదా ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా ఏంటనేది. మరి నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ గైస్, HTML లిస్ట్ కూడా ఉన్నది. లిస్ట్ అంటే ఏం లేదు, ఇవే లిస్ట్ అంటే చూసారా. లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని ఐటమ్స్ ఎలాగా కనిపిస్తున్నాయి చూసా. ఇదొక లిస్ట్. ఓకేనా. 1 2 3 4 అలాగా లిస్ట్ అంటమాట. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఇది ఆర్డర్ లిస్ట్, ఇది అన్ఆర్డర్ లిస్ట్, అలా ఉంటాయి. సింపుల్గా గైస్ లిస్ట్ ఐటమ్స్ కూడా మీకు పెద్ద కష్టమే ఉండదు, టేబుల్ మోడల్లోనే ఉంటాయి. కానీ
లిస్ట్ లాగా వస్తుంది. టేబుల్స్ వేరు, లిస్ట్ వేరు. ఇది టేబుల్స్ కాదు, లిస్ట్. ఓకేనా, గుర్తుంచుకో. ఓకే గైస్, మరి దీని గురించి నెక్స్ట్ ట్యుటోరియల్లో చెప్దాం. మరి లిస్ట్ గురించి, లిస్ట్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇలాగ మనకి ఇంకా చాలా చాలా ఉన్నాయి. స్పీడ్ చెప్పుకొని వెళ్తే బాగుంటుంది, బట్ మన వాళ్ళకి అర్థం అవుతుంది కదా కొంచెం, అంటే అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా చెప్పాలి ఎక్స్ప్లెనేషన్, అందుకే లేట్ అయితే అవుతుంది. స్పీడ్ చెప్పేస్తే చాలా తొందరగా కంప్లీట్ అయిపోతాయి. స్పీడ్ చెప్తే మళ్ళీ చెప్పుకొని వెళ్ళిపోయాం అనుకో, ఏదో పాట పాడుకొని వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది అనమాట. అందుకే వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వదు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన దాంట్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ, ఓకేనా. సో మనం అలా చేసుకుంటూ ఉంటేనే మనకి బాగా అర్థమవుతుంది. ఓకేనా. రెస్టారెంట్లో మెనూ కార్డ్ లాంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. చిన్న అనా బ్రో, రేపు లైవ్ ఉంటుందా? దేనికి రిలేటెడ్ ప్రాక్టీస్ చేసే యాప్ కోసం కోడ్ని రన్ చేస్తాను బ్రో. రేపు పెడదాం. రేపు కూడా లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది, కానీ ఏముంటుందో తెలియదు, చూద్దాం. బట్ ఏదైనా బెస్ట్ సైడ్ చెప్పినప్పుడు వాటి మధ్యలో కూడా ఇవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా గైస్, మరి మర్చిపోద్దు, నెక్స్ట్ లిస్ట్ ఎలిమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మరి నెక్స్ట్ ట్యూటోరియల్లో రెడీగా ఉండండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, లిస్ట్ కూడా. ఓకేనా. సో ప్రతిదీ కూడా మ్యాక్సిమం ఇంపార్టెంటే, మనకి వాటిని యూజ్ చేసుకున్న దీన్ని బట్టే ఉంటుంది. ఓకేనా. సో మరి వీడియో నచ్చినట్టు లైక్ కొట్టడం మర్చిపోద్ది గైస్. మరి ఇంత కష్టపడి అయితే మరి మన వాళ్ళ కోసం కోర్స్ అయితే కంప్లీట్ చేయడానికి చూస్తున్నాను. లెట్స్ గో మరి.